అవ్వకపోతే అధిగమించిన వాడికి దుఃఖం లేదు. కారణం తెలియకుండా అధిగమించడానికి వీలవుతుందా? అవును. కానీ అసలు దుఃఖ కారణాన్ని అన్వేషిస్తున్నారు ఎవరైనా? దుఃఖాన్ని అనుభవిస్తున్నాడా? ఏడవడం ప్రధానం అనుకుంటున్నాడు. ఏడవడం ఎందుకో ఆలోచించడం లేదంటాడు. పతంజలి ఏం చెప్పాడు అక్కడ? ఎవరు యోగయ్యా అన్న మాటకి చెప్తూ అష్టాంగ యోగాన్ని అభ్యసించడానికి ఎవరు యోగి, ఎవరు అర్హుడైన వాడు? దుఃఖాలను దాటిన వాడెవడో వాడు అష్టాంగ యోగానికి అర్హుడు అన్నాడు. ఇప్పుడు ఎవరు అర్హులు? ఎవరు చేరుతున్నారు యోగంలో? దుఃఖం పోగొట్టుకోవడానికి చేరుతున్నారు. ఈ 5 రకాలైన దుఃఖాలు దాటిన వాడెవడో వాడికి అష్టాంగ యోగం సిద్ధిస్తుంది. ఎందుకని యమనియమాలు సులభంగా పాటిస్తాడు. వాడు ఏడుస్తూ ఉంటే వాడి దగ్గర యమనియమాలు చెప్పేవాడిని ఏమంటాడు? నా ఏడుపు ఒక ఏడుస్తుంటే మధ్యలో నీ గోలంటే రావాలి హో అంటాడు. అంతేనా కదా? కాబట్టి ఈ 5 దుఃఖ కారణాలు ఎవరిలో అయితే శమించినయో వాడు మాత్రమే అష్టాంగ యోగాన్ని అభ్యసించగలడు అని పతంజలి యోగ సూత్రాలలో వీటిని ఎత్తుకున్నాడు. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఆ 5 తెలుసుకుంటే వదిలేయచ్చే ఉంది. అందు అవిద్యాక్లేశముపై 4టికి మూలమైనది అని ఆ పాతంజలి దర్శనం నుండి చెప్పబడినది. అవిద్యా క్షేత్ర ముక్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదరాణం అనగా ఆత్మ కానిదానియందు ఆత్మయగు అభిమానం అవిద్య యగునది. అంటే అనాత్మని ఆత్మ అనుకుంటున్నాడు. సృష్టిలో 2 దృష్టులు ఉన్నాయి. ఒకటి ఆత్మ దృష్టి, రెండవది అనాత్మ దృష్టి. అవిద్యాక్లేశం ఎప్పుడు వచ్చింది? అనాత్మనే ఆత్మను అనుకోవడం వల్ల వచ్చింది. అర్థమైందా? శరీరం ఆత్మేనా? కాదు. శరీరం జడం, ఆత్మ చైతన్యం. ప్రాథమిక అవగాహన మాట్లాడుకుందాం. ఆ చివర పరబ్రహ్మ దగ్గర మాట్లాడకూడదు. ప్రాథమిక అవగాహనలో శరీరం జడం, ఆత్మ చైతన్యం. ఇప్పుడు శరీరాన్ని ఆత్మను ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చుగా. నాకు చైతన్యం తెలియదు, నాకు తెలిసింది శరీరమే. నేను శరీరమని అనుకుంటాను కానీ నేను చైతన్యాన్ని ఎందుకు అనుకుంటాను? ఎవరికైనా ఇది సామాన్యమైన కదా. అదే అవిద్య. ఎందుకని? చైతన్యాన్ని అర్థం చేసుకునే బుద్ధి వికాసం లేకపోవడం. కాబట్టి ఈ అవిద్యాక్లేశం ఏ ఇంద్రియాన్ని ఆవహించింది? ఇప్పుడు బుద్ధిని ఆవహించింది. ఎప్పుడైతే బుద్ధిని అవిద్యాక్లేశం ఆవహించిందో అప్పుడు నువ్వు చైతన్యాన్ని గ్రహించలేవుగా. గ్రహించకపోతే గ్రహించకపోయావు. విపరీత బుద్ధి కలిగింది. అనాత్మనే ఆత్మగా భావించేసి శరీరాన్ని నేననేసి, శరీరాన్ని ఆత్మగా భావించేశాను. శరీరం లేకపోతే నేను లేననేసి. ఇప్పుడు ఈ అవిద్యాక్లేశాన్ని మరి ఎలా తొలగించాలి? వివేకంతోనే కదా. వేరే మార్గం లేదుగా. కానీ ఎవరైనా తొలగించుకుంటున్నారా? అందువల్ల ఎన్నో జన్మల పాటు ఈ అవిద్యాక్లేశంతోనే పుడుతూ ఉంటాడు, పోతూ. జన్మ ఇప్పుడు ఎందులోంచి వచ్చింది? జ్ఞానంలోంచి రావాలి అసలు. కానీ ఎందులోంచి వచ్చింది? అవిద్యలోంచి వచ్చింది. మరి ఇప్పుడు వీటి జీవితం అంతా క్లేశం ఉంటుందా? కూడా కష్టాలు ఎవరికొని తెచ్చుకున్నారు? ఎవరో పెట్టారన్నట్టారు. మరి ఈ క్లేశంలోంచి పుట్టినవాడే అంటాడంటే వాడి జీవితం అంతా అనేక దుఃఖ కారణాలు ఈ అవిద్యలో నుంచే వస్తూ ఉంటాయి. ఈ 5 పలు రకాలుగా తిరుగుతూ ఉంటాయి. ఎందుకని? అనాత్మ బుద్ధి వల్ల. అనాత్మని ఆత్మననే విపరీత దృష్టి కలిగి ఉండడం చేత నా దుఃఖ కారణం అన్యం అంట. అప్పుడు మన అందరిలో ఈశ్వరుని చూడగలిగేటటువంటి సుజ్ఞానం కలుగుతుందా? సద్భావన కలుగుతుందా? సదాచారాన్ని పాటిస్తాడా? పాటించడు. పరిష్కారం ఏంటి మరి? పునః క్లేశాన్ని పొందడు. ఇలా తిరిగిపోతుందంట జన్మ కర్మ చక్రం. అంతేనా? కారణం తెలియకపోవడం వల్ల. వాడు చెప్పేసాడు, అయిపోయింది. అనగా ఆత్మ కాని దాని యందు ఆత్మయగు అభిమానము అవిద్య అభినది.
అస్మితాదులకు నాలుగిటికి జన్మస్థానం. అది ఈ దేహాభిమానమే జన్మస్థానం. అదే దేహాభిమానం లేకపోతే ఆ మిగిలిన నాలుగు లేవు. కాబట్టి తత్వజ్ఞానంలో మొదటి బోధ వాక్యం ఏమిటి? శరీరం నేను కాదు, నేను ఆత్మస్వరూపిణి. ఇప్పుడు ఎక్కడ తొలగించాం? అవిద్యాక్లేశాన్ని తొలగించేసి మరి మిగిలిన నాలుగు ఏర్పడతాయా? ఎప్పుడు? తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని, బుద్ధిని ఆత్మభావంలో పెట్టినటువంటి వాడికి 5 రకాల దుఃఖాలు స్థూలంలోనూ పోయినాయి, 5 రకాల దుఃఖాలు సూక్ష్మంలో కూడా పోయినాయి. దుఃఖరాహిత్యం రావడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్కటి సరి చేసేసరికి మొత్తం అన్ని పోయినాయి. అసలు దుఃఖరాహిత్యమే నీ జీవితం. వాస్తవ సత్యం నేను మానవుడికి ఏమిటంటే దుఃఖపడే అవకాశం లేదు అసలు. ఎందుకంటే వీడికి బుద్ధి ఉంది కదా, మిగిలిన జీవరాశులకు లేదు కదా, అవి మార్చుకోలేవు కదా, అవి వాటి ఉపాధి మేరకు అట్లా జీవించవలసిందే కదా. ఒక మానవుడికి ఆ అవకాశాన్ని ఇచ్చాడు కదా. ఆ బుద్ధిని ఉపయోగించి దుఃఖరాహిత్యాన్ని పొందడానికి ఈ ఒక్క మార్పు చేస్తే, తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని అన్నటువంటి ఒక్క నిర్ణయాన్ని కనుక అనుసంధానం చేస్తే సకల దుఃఖంలో తొలగిపోయి ఇప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి రోజు సాగిలు పడి నా దుఃఖాలు పోగొట్టవయ్యా బాబోయ్ అని ఏడవాలట. ఈశ్వరుడు ఏమంటాడు? వాడుకో, నీ దగ్గరే ఉంది కదా పరిష్కారం, నన్ను అడుగుదావు ఏంటంటాడు. వీడేమంటాడు? ఏమైనా సరే నువ్వే తీయాలండి బాబు. అజ్ఞానమా విద్య? విపర్యయ జ్ఞాన రూపముకు అవిద్య లేనిచో అస్మితాదులు కలుగువు కాన వానికి అవిద్య మూలము. విపర్యం అనేది చిత్తవృత్తి. సంకల్పం, వికల్పం, విపర్యయ, స్మృతి, నిద్ర. ఈ 4 అర్థం అవుతుంది. విపర్యయానికి మీనింగ్ నేను ఎప్పుడు మర్చిపోతాను. విపరీత బుద్ధి ఒకటి ఉంటే 10 అర్థం ఉంది. ఉన్నది ఒకటే రానాయన అంటే కాదండి 10 ఉన్నాయండి. నాకు 10 కనబడుతున్నాయి కదా. అది ఒకటేరా? ఒకటి కాదు, ఒకటి ఎట్లా? అదేమిటి మరి ఇప్పుడు? విపరీత బుద్ధి, అది విపర్యయం. పూలన్నీ ఒకటేనా కాదా? ఎలా ఒకటవుతాయమ్మా? గులాబీలు వేరే, మల్లెపూలు వేరే, పొగడ పూలు వేరే, ఆ పూలు వేరే, శివలింగ పుష్పాలు వేరే, గన్నేరు పూలు వేరే. కరెక్టేనా కదా? ఇది విపర్యం. అన్నిటినీ ఒకటే అంటే తప్ప నీకు ఈశ్వర బుద్ధి కలగదు, ఐశ్వర్యమైన జ్ఞానం కలగదు. ఎప్పటికీ ఒప్పుకోడు జీవుడు. ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే అసలు ఇన్ని బట్టలు ఎందుకు కొనుక్కుంటాడు? మొదటి దగ్గరే పోయి నీ శరీరాలు ఎందుకు అడుగుతాడు? అసలు నీ శరీరాలు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు? ఈసారి నాకు తీరలేదయ్యా బాబు, ఇంకో శరీరం తగింది అని ఇప్పుడు కొన్ని వేల శరీరాలు మార్చాడు. ఎందుకని? ఈ విపర్యం వల్లనే. పోయినసారి ఇచ్చావు శరీరం, ఏం చేసుకోను? దానికి అది లేదు. ఈసారన్నా సరైన శరీరం ఇవ్వు అన్నాడు. సరే అది సరి చేసా తీసుకోబో అన్నాడు ఈయన అంతకంటే తెలియనివాడు కదా. ఇంకో విపర్యం అర్థమైందా? శరీరం బాగుంది, ప్రాణం బాగలేదు. ప్రాణం బాగుంది, మనసు బాగలేదు. శరీర ప్రాణ మనసులు బాగున్నాయి, బుద్ధి బాగలేదు. విపర్యానికి ఎండ్ ఎక్కడని అడుగుతున్నాడు. దోషం నీది కానీ నాది కాదు కదా. నువ్వు అడిగిన కోరిక తీర్చడం నా పనండి. నువ్వేదో తపస్సు చేసావు, భక్తి చేసావు, అభిషేకాలు చేసావు, ఆరాధన చేసావు, ఆ విపర్యయ బుద్ధి పోలేదు కదా. మరి దానికి దోషం ఎవరిది? అస్మిత దాంట్లో ముందు దాంట్లో కలిపేస్తాడు. లేదు కలుపులేదు. అవిద్య మూలం కలుగవుగాన వానికి అవిద్య మూలము. ఫుల్ స్టాప్. స్మిత రాగ అని స్టార్ట్. అస్మిత అస్మిత రాగ ద్వేషాభినివేశములు 4 ప్రత్యేకముగా. అస్మిత రాగ ద్వేష అభినివేశం ప్రత్యేకముగా
తనువు విచ్ఛిన్నము ఉదారము అను 4 విధములు. అలా ఒక్కొక్కదానికి దాంట్లో విభజన చెప్తుంది. ప్రసుప్తము అనగా బాల్యావస్థయందు బాలకునకు క్లేశములు వాసనా రూపముననున్నను ప్రబోధకు సహకారి లేకపోవటచే అభివ్యక్తములు కాకుండానట్లు చిత్తభూమి అందు క్లేశములు ప్రబోధకము లేనప్పుడు తమ కార్యమును మొదలు పెట్టజాలవుగాన ప్రసుప్తములు అనబడును. నాకు అర్థం లేదు. చిత్తవృత్తిలో అన్ని ఉంటాయా ఉండవా? పుట్టినవాడికి మరి చిత్తవృత్తిలో వికసించినయ్యా? వికసించినటువంటి వాడికి కష్టం కలిగే అవకాశం ఉందా? ఒకవేళ కష్టం కలిగినా దాన్ని బోధ చేత మార్చవలనే కానీ వేరే రకంగా మార్చలేం కదా. చిత్తవృత్తి వలన ఏర్పడిన క్లేశాన్ని తొలగించడానికే జ్ఞానబోధ. మరి ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి జ్ఞానబోధ ఎలా చేస్తావు? వాడికి అప్పుడే పుట్టిన వాడికి ఎలాగో ఏమీ ఉండదు కదా. 2 అవకాశాలు చెప్పాడు. ఇప్పుడు ప్రారబ్ధత వాడు పుడుతూనే క్లేశం అనుభవించే అవకాశం ఉందా లేదా? ఉంది. తొలగించడానికి మార్గం ఉందా? జ్ఞానబోధే ఉంది కానీ అప్పుడు కదా. ఇప్పుడు మరి వాడు అనుభవించాలా వద్దా? వాడికి అది దుఃఖమేనా కాదా? అది ప్రసుప్తత, పరిష్కారం లేనటువంటి క్లేశం. ఎందుకని? వాడి వాసనా బలంలో అది ఉంది. వాడికి అలా అయింది. 100 మంది పుట్టారమ్మా, ఇంటి పెట్టాలి ఎంతమంది పెట్టాలి? అయ్యా ఎందుకని ఆ 10 మందిని ఎందుకు పెట్టాలి చూద్దామా? డాక్టర్ ఏదో చెప్తాడు, వాడికి వెయిట్ తగ్గింది, వీడికి సరిగ్గా శ్వాస ఆటలేదు, వాడి గుండెలో హోల్ ఉంది. ఈ 10 మందికి 10 కారణాలు చెప్తాడు. మరి మిగిలిన 90 మంది సంగతి వాళ్ళు బాగానే ఉన్నారు, అందుకే పంపించేసేవాడు. ఇప్పుడు మరి వీడికి దుఃఖ కారణం ఎక్కడి నుంచి వచ్చింది? వాడి వాసనా బలంలో. వాడి వాసనా బలం ఎక్కడుంది? వాడి చిత్తవృత్తిలో. ఆ చిత్తవృత్తిలో ఉన్న ఈ వాసనా బలానికి విపర్యాయానికి పరిష్కారం ఏమిటి? అప్పుడేం చేయలేవు. పెరిగి పెద్ద అయిన తర్వాత వాడికి ఏదైనా వినే బుద్ధి ఉంటే, మార్చుకునే బుద్ధి ఉంటే, అప్పుడు ఏమైనా బోధ వింటే అప్పుడు ఉపయోగం. అంతేనా కదా? చిన్నపిల్లడే కాదమ్మా, అదే లక్షణం మానవుడికి ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా అలాగే. ఈజ్ లివింగ్ జస్ట్ లైక్ అన్ ఇంక్యుబేటర్ బేబీ. అంటే వాళ్ళకి జ్ఞానబోధ లేదు కాబట్టి చెప్పినా వినండి వాడు కూడా అదే కదా. 4 మాటలు ఇప్పుడు చెప్పాలి, వినాలి, మార్చుకోవాలి. అది అప్పుడు ప్రయోజనశీలం కావాలి. మరి అవకాశం ఉన్నా మారని వాడు ఎంతమంది ఉన్నారంటావు? వాళ్ళందరూ ఈ క్లేశం కిందకి రారా? ఈ క్లేశానికి కారణం ఎవరు? ఇప్పుడు వాడి జన్మ సంస్కారమే. ఏమంటాడు వాడు? నా క్లేశానికి ఎవరు కారణం? ఎవడో. మరి ఎప్పటికన్నా తెలుసుకుంటాడా? ప్రసుప్త క్లేశం. కాబట్టి బోధకు వచ్చిన ప్రతి వాడికి మొట్టమొదటి చెప్పే పాఠం ఏమిటి? నాయనా నీ దుఃఖానికి కారణం నువ్వే. నో, ఐ డోంట్ యాక్సెప్ట్. అది ఒప్పుకున్నాక రాయిది తర్వాత పడాలి. ఇప్పుడు వస్తాడు. ఏం పడుతుందా పడదా? నెక్స్ట్ తనువులనగా తమకు విరోధులకు భావనల చేత శిథిలపరుపబడి కార్య సంపాదన సామర్థ్యము లేనివి అయి వాసనలు మాత్రము కొరబడి ఉండుటచే చిత్తమునందుండి గొప్పదియగు సామగ్రి లేక కార్యములను ఆరంభించుటకు అసమర్థములైన ఆ అస్మితాదులు తనువులనబడును. నాకు అసలు ఏమయ్యా, నీకు అర్థం చేసుకునే తెలివి ఉందా లేదా? ఉంది. ఎందుకని? సైన్స్, సోషల్, లెక్కలు అన్నీ అర్థం చేసుకుంటావు కదా. భోజనం సంపాదించిన విద్యలన్నీ నేర్చుకున్నావు కదా. ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి నీకేం ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు అదే తెలివితో ఏమంటాడు? మీరు చెప్పింది 100 సార్లు విన్నానండి, ఏం అర్థం కాలేదండి. ఎందుకు అర్థం కాలేదు నాయన? అబ్బో
చాలా కష్టం అనిపిస్తుంది. అసలు నేను నా జీవితంలో ఎప్పటికీ ఇది సాధించలేనేమో అనిపిస్తుందండి మీరు చెప్పేది వింటే. అది చాలా పెద్ద కార్యంగా కనబడుతుందండి. అంత పెద్ద మార్పు నా వల్ల కాదండి బాబు. ఆ స్థాయిలో నా జీవితాన్ని మార్చుకోవడం నా వల్ల కాదు అని పోరాడక ముందే వదిలేశాడు. దేనివల్ల? ఈ క్లేశం వల్ల. క్లేశం వల్ల. మరి ఇప్పుడు వీడికి అభిమానం పోవడం ఎట్లా? అవిద్య పోవడం ఎట్లా? అది లేకుండా ఇది పోదు. అది నేర్చుకోరా బాబా నా జాతకం. ఇప్పుడు ఏం చేయదు? పరిష్కారం ఏంటి? మళ్ళీ ఇలా జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఈశ్వరానుగ్రహంతో ఉత్తర జన్మకి మళ్ళీ ట్రై చేయను. 3 రెండొక ప్రబలమగు రాగాది క్లేశము చేత అణచబడిన శక్తి కలిగి ఉండునని విచ్ఛిన్నములు అనబడును. ఎప్పుడెప్పుడు ఏదైనా చేద్దామంటే ఒకవేళ ఏదో మంచి పని చేద్దామని అనుకుంటాడు. లోపల సద్వాసనలు కూడా ఉంటాయి కదా. అది వచ్చినప్పుడు అట విచ్ఛిన్నం అయిపోతుంటుంది. ఎలా? రాగద్వేషాదులు కలుగుతాయి. సత్సంగానికి వెళ్దామని బయలుదేరతాడండి. ఏం చేస్తుంది? ఆవిడకి పడనివాడు ఆయనకి పడనివాడు ఆల్రెడీ సత్సంగంలో కనబడతాడు. ఏం చేస్తాడు? వాడని చోటు నేను రానట్టు చెప్తున్నాగా నేను. అత్తగారు వస్తే కోడలు రాదు, కోడలు వస్తే అత్తగారు రాదు. మన దగ్గర 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. విడివిడిగా వస్తారు. కలిసి రండమ్మా ఒకింటో వాళ్ళే. ఆవిడ వచ్చినప్పుడు ఏదన్నా ఇదిగో ఇది అక్లేశం. ఎందుకని? మంచి పని చేద్దామన్న ఉద్దేశం ఉంది, సద్వాసన ఉంది. కానీ ఆచరణలో పెట్టబోయేటప్పటికీ రాగద్వేషాలు అడ్డు వచ్చి విచ్ఛిన్నం అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ విచ్ఛిన్నాన్ని ఏం చేయాలి? ద్వేషావస్థయందు రాగమును, రాగావస్థయందు ద్వేషమును కలుగకుండా ఇందులకు ఉదాహరణ. అది వాడికి ఇష్టమైన వాడు కనపడ్డాడండి, 10 సార్లు వస్తాడు. వాడికి ఇష్టం లేని వాడు కనపడ్డాడండి, అసలు రాడంటాడు. ఇంతకీ ఆ కోపం అంతా ఎవరి మీద? ఈశ్వరుడి మీద, గురువు మీద. ఆయన ఏంటండి అలాంటి వాడికి ఆశ్రయం ఇచ్చాడు. నీకెందుకై? ఏం పని మీద వెళ్ళావు నువ్వు? దాన్ని బట్టి వీటి విలువ లెక్కేస్తాడు. నీలో ఉన్న రాగద్వేషాదులను బట్టి ఈశ్వరుని, గురువునికి అంచనా విలువ కడితే ఎవరిది తప్పు? దాన్ని బట్టి ఏమంటాడు? నాకు ఆ గురువు అంటే పడదండి అంటాడు, నాకు ఆ ఈశ్వరుడు అంటే పడదండి అంటాడు. 4వది సహకారి సాన్నిధ్యమును బడసి తమ తమ పనులను నెరవేర్చునని ఉదారములను అనబడును. విచ్ఛిన్నముల తర్వాత ఉదారం. ఎప్పటికప్పుడు ఎలా ఉంటాడట? ఉదార చరితంతో వసుధైవ కుటుంబకం. ఉదార బుద్ధి ఉండాలా వద్దా? కానీ ఉదార బుద్ధి నుంచి దుఃఖం రాదా? వస్తున్నా రాదా? ఎప్పుడు సమయానుకూలంగా పనిచేయాలి నీకు. అది ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేయాలి. అది రాంగ్ టైంలో పనిచేస్తుంది. ఇప్పుడు ఉపేక్షించాలో అప్పుడు ఉపేక్షించాలమ్మా. రాంగ్ టైంలో ఉపేక్షించావు, అప్పుడు సమస్య బిగుసుకుందా? అప్పుడు మరి దుఃఖానికి కారణం కదా. అంతే కదా? అది చెప్తున్నాడు. అది కూడా నీ దుఃఖానికి కారణమే. ఇట్లు ప్రత్యేకముగా 4 విధములకు అస్మితాదులకు ఇవన్నీ ఒక్క హెడ్ కిందే పెట్టాడు. అస్మిత క్లేశం.
ఇట్లు ప్రత్యేకముగా 4 విధములకు అస్మితాదులకు మూలభూతమయ్యి అవిద్యయుండదు. అవిద్య అననేమి? అనిత్యా శుచి దుఃఖానాత్మ నిత్యా శుచి సుఖాత్మ ఖ్యాతిరవిద్య అని సూత్రము చేత శౌచము లేకపోవడమే అవిద్య. శుచి ఉన్నవాడికి ఆత్మ, శౌచం లేకపోతే అనాత్మ. శౌచం యొక్క లక్షణం పట్టుకంటే ఎక్కడ తగ్గించాడు చూడు. ఇప్పుడు శౌచం అంటే మనం ఏమంటున్నాం? రోజుకు 3 సార్లు స్నానం చేయటం, దీని సంగతి మాట్లాడటల్లా. అనాత్మ దృష్టిని విడవడమే శౌచం. ఆత్మదృష్టి, నిత్యమైన ఆత్మయందు దృష్టి కలిగి ఉండటమే కావలసినటువంటి శౌచం. అనాత్మయందు దృష్టి కలిగి ఉండటం ఆ శౌచం. ఇప్పుడు మడిగట్టం అంటే శౌచంలో భాగమే ఈ మడిగట్టడం. ఎప్పుడు ఆత్మభావంలో ఉండడమే. గుడికి వెళ్ళేప్పుడు మడిగట్టాలి, పూజలు చేసేప్పుడు, వ్రతాలు చేసేప్పుడు మడిగట్టాలి, వంట చేసేప్పుడు మడిగట్టాలి. సందర్భానుసారం మడి తడి మారిపోతుంది. ఒకసారి పొడి బట్ట, ఒకసారి తడి బట్ట. ఇప్పుడు మరి ఆత్మబుద్ధి అనాత్మబుద్ధి ఎవరి దోషం ఇది? నాకు దుఃఖం రావద్దంటే ఉంటుందా? ఇప్పుడు ప్రత్యేకముగా 4 విధములకు అస్మితాదులు అవిద్య అనగా ఏమి అయిపోయింది అను సూత్రము చేత పుడమి శాశ్వతమనియు చంద్రుడు నక్షత్రములు మొదలగు వానితో కూడిన ఆకాశము శాశ్వతమనియు వేల్పులు చావు లేని వారనియు మొదలగు అనిత్యములకు కార్యములయందు నిత్యములను నమ్మికయు స్థానాద్బీజ దుషస్తంభాన్నిష్యందాన్నిధనాదపి. సరిగ్గానే చదివినా మరి ఇక్కడ ఉన్నది అదే ఉంది. అర్థం చేసుకోవాలి. స్థానాద్బీజ దుషస్తంభాన్నిష్యందాన్నిధనాదపి కాయమేధేయ శౌచత్వాత్ పండితా హ్యశ్చిన్విదుః అనుటచే కడు బీభత్సమయి అపవిత్రమగు మేనునందు పరమ శుచి అయిన తను తలపును దుఃఖ బహుళములగు చందనాది విషయములయందు సుఖకరములను అభిమానమును ఆత్మ కాని మేనునందు ఆత్మభ్రాంతియు ఆ పుణ్యమునందు పుణ్యభ్రమయు అనర్థమునందు అర్థభ్రాంతియు అనుమితియే అవిద్య అనవను. అంత బాగా చెప్పాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుక్షణం విసర్జన చేస్తూనే ఉంది ఈ శరీరం. మాలిన్యాన్ని విసర్జన చేసేటటువంటి ఈ శరీరం నువ్వు చూసేటటువంటి స్రక్చందనాదుల చేత అది శౌచమవుతుందా? అవుతుందని భావించడం భ్రాంతి కదూ. దీని పని ఏమిటి? శరీరం పని ఏమిటి అంటే సెంటు, గంధం ఇత్యాదులు, పౌడర్లు, స్నోలు, మీరు రాసే మేకప్లు అన్ని మధుర పదార్థాలతో కూడి ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలట. నువ్వు అనుభవించే భోగాలన్నీ ఈ శరీరం అనుభవిస్తూ ఉండబట్టే కదా. ఆ భోగాలన్నింటికి శరీరం సమాధానం ఏమిటి? అనుక్షణం మాలిన్యాన్ని విసర్జించడం. అది ఏ రూపంలో అయినా కావచ్చు. శరీరం పని ఏమిటి అసలు? భోగించడం, విసర్జించడం. ఆ విసర్జించేదాన్ని నువ్వే భరించలేవు. భరించలేక ఏం చేసావు? అనేకములైన పదార్థములను మైపోతగా పోసుకొని నేను ఆనందంగా ఉన్నాను అంటున్నావాడు. దుఃఖాది రూపమైనటువంటి శరీరాన్ని భోగాయత్రం అనుకోవడమే ఒక భ్రాంతి. మల విసర్జన చేత నిరంతర అశౌచమైనటువంటి శరీరాన్ని రకరకాలైనటువంటి స్నాన సంధ్యాదుల ద్వారా నేను శుభ్రపరిచి శౌచాన్ని చేశాను అంటాం మరింత పెద్ద భ్రాంతి. ఇంకేం చేసావు? 40 సంవత్సరాల నుంచి పొద్దున్నే లేచి నదీ స్నానం చేసి రోజు గుడికెళ్ళి
ఇంటికి తిరిగి వచ్చి ఉప్పుడు బిడ్డ తప్ప ఏమీ తినకుండా 40 సంవత్సరాలు జీవించింది ఒక ఆవిడ. ఇప్పుడు పుణ్యమేనా కాదా? వృక్ష చాంద్రాయణాది వ్రతములన్నీ చేసేసింది, చతుర్మాస వ్రతాలు కూడా చేసేసింది, నక్తాలు కూడా ఉంది. ఆవిడ ఉపవాసాలు ప్రపంచంలో ఎవడూ లేడు, వరల్డ్ రికార్డు కూడా అయింది. మరి పుణ్యమేనా కాదా? పుణ్యమేనా? అయిపోయింది. దేహాభిమానంతో చేయబడినటువంటి కర్మ పుణ్యం ఎలా అయింది? ఇదే పని దేహాభిమానాన్ని తొలగిస్తే అప్పుడు అది జ్ఞానానికి ఉపయోగపడింది. జ్ఞానాన్ని పెట్టి ఇవి చేస్తే పుణ్యము అని అన్నారు కాబట్టి అక్కడ ఏం చెప్పారమ్మా, ఏం చెప్పారు? సగం తెలుసుకోకూడదు. దేహాభిమాన త్యాగం కోసమని సత్కర్మలు చెప్పారు. దేహాభిమాన త్యాగం లోపల మనసులో చేయకుండా చేసి నాకు పుణ్యం వచ్చింది అంటున్నాడు. సరే, పుణ్య ఫలం ఏమిటి? సుఖం, జ్ఞానం రెండు ఉన్నాయి దాని ఫలితాలు. సుఖంగా ఉపయోగించేసావు, జ్ఞానం రాదు. మరి సుఖాభిలాష నీకుంది కదా దేహాభిమానం వల్ల, అప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది? దేహాభిమాన త్యాగం చేసి సత్కర్మ చేస్తే ఆ సుఖం మీద నీకు అపేక్ష లేదు కాబట్టి ఈ సత్కర్మ ఫలమైనటువంటి పుణ్యం జ్ఞానానికి కారణమవుతుంది. తన పూర్వజన్మ పుణ్య సుకృత విశేషము చేత ఈశ్వరానుగ్రహమును పొందిన వాడే సద్గురు కృపను కాంచి అని కదా. మరి అది ఎట్లా వస్తుంది నీకు? ఈశ్వరానుగ్రహం పొందాలన్నా పుణ్యం కావాలి, సద్గురువు దర్శించాలన్నా దొరకాలన్నా పుణ్యం కావాలి, సరైన శాస్త్రం నీకు లభించాలన్నా పుణ్యం కావాలి, నీకు తగింది కావాలి కదా. సరైన డాక్టర్ కనబడి నీకు వైద్యం చేయాలన్నా పుణ్యం కావాలి. డాక్టర్ల చేత నానా కష్టాలు పడేవాడు ఎంతమంది లేదు. ఎందుకని? పుణ్యం లేదు, పుణ్యం లేదు. మరి ఎందుకు లేదు? చేయలేదా సత్కర్మ? త్యాగం చేయలేదు, అప్పుడు అశౌచమైంది కదా. మరి అశౌచమైన దాంట్లో దుఃఖం వస్తుందంటావా? మరి అదేగా చెప్తున్నాడు. ఇంకా ఇంకా రెండు కారణాలు. ఆ పుణ్యమునందు పుణ్యభ్రమయు అనర్థమునందు అర్థభ్రాంతియు అను నిధియే అవిద్య అనబడు. ఇప్పుడు అనర్థాన్ని ముందు తెలుసుకుంటున్నాడు. ఏమంటున్నాడు పైగా? ఏమంటున్నాడు పైగా? నేను ఎంత లాభపడ్డాను, అర్ధకామాలు ఎంత తీరినాయో నాకు భోగంలో. ధర్మాచరణే కానీ ఎడి తిరిగిపోయింది, అర్ధకామాల వైపు తిరిగిపోయింది. అర్థమైనా? ఈ బ్రాహ్మణ్ణి ఎంత కష్టపడి మాట్లాడానో తెలుసా? ఆయన అయితే 10,000 తీసుకుంటా అన్నాడు, ఈయన 5,000 తీసుకుంటా అన్నాడు. మనం పని సులభంగా వడ్డీకి పోలే. అర్థమైందా? అప్పుడు ధర్మాచరణ ఎలా అవుతుందమ్మా? ఎందులోకి వచ్చేసింది? అర్ధకామాల్లోకి వచ్చేసింది. అనర్ధహేతు అర్ధహేతు ఇప్పుడు అది పుణ్యం ఎలా వస్తుందమ్మా? మరి జీవితం అంతా ఇలాగే కదా చేసావు. ముందు వాడిని వెనక్కి దోసేసి 300 రూపాయలు టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి వచ్చేసావా లేదా? ధర్మమా ధర్మమా? న్యాయం అయి ఉండొచ్చు, చట్ట ప్రకారం కరెక్టే కావచ్చు, ధర్మం ప్రకారం ఎలా అవుతుంది? అవదుగా. అది వెనక్కి నెట్టేసిన వాళ్ళలో ఎంతమంది వల్నరబుల్ పీపుల్ లేరు? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటారు? స్త్రీలు, కూర్చోలేని వాళ్ళు, నిలబడలేని వాళ్ళు. నీకున్న ధనబలం చేత ఏం చేశావు? చూసి రాజనేసావు. అర్థమా అనర్థమా? కానీ వీటన్నింటినీ ఏమనుకుంటున్నావు? పుణ్యమో పుణ్యమేనా? మరి దుఃఖం రాదా? ఇవన్నీ మనసులో స్పష్టంగా చూడబడవా? ఈ లోపల ఉన్నవాడిని ఏం చేస్తావు? వాడి ముందు ఈ నాటకాలు చెల్లవు కదా. మరి అప్పుడు
ఈ ఈ అస్మిత క్లేశం, ఈ అవిద్యా క్లేశం ఎట్లా తొలగుతుంది? తొలగదు కదా. అది దీనికి ఉదాహరణ చెప్తాను. శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నగరంలో ఆలయాలు ఉంటాయి కదా, ఆలయాల్లో సేవ చేయాలా వద్దా? మరి ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ ఎంచుకున్నారు. ఆంజనేయుడు ఏ సేవ ఎంచుకోవాలట? అన్ని సేవలు అయిపోయినాయి. ఎందుకని? స్వామి దగ్గరగా ఉండే సేవలను తీసుకుంటారు అందరూ. అంతేగా, ప్రభాత సేవ నుంచి పౌడెంపు సేవ దాకా అన్ని పూర్తయిపోయినాయి. ఆఖరికి క్లీనింగ్ సేవ కూడా లేదు, అన్నీ పూర్తయిపోయినాయి. బాగా ఆలోచించాడు. నేను ఒక సేవ చేసుకుంటా అవకాశం అండి అన్నాడు. అలాగే చేసుకోండి అన్నారు. ఏమిటి ఇంతగా ఆయన అడిగింది? వచ్చిన వారందరూ గంట కొడతారు. కొడతారా కొట్టరా? ఒకసారి కొడితే బెటరా, 3 సార్లు కొడితే బెటరా, 30 సార్లు కొడితే బెటరా? అంతేనా? కానీ గంట కొట్టేవాడు ఉత్సాహం ఒకసారి కొడితే చల్లారదు. గణగణ గణగణ కొడితే కానీ వాడికి ఆనందం. అంతేనా కదా? వాడు ఒకసారి కొట్టగానే మరలా కొట్టకుండా అదృశ్య హస్తంతో నేను దాన్ని పట్టుకుంటా. ఎందుకంటే వాడు కనబడేట్టు పట్టుకుంటే వీడు బాధపడతాడు, ఆ దుఃఖం ఆ పాపం నాకు వస్తుంది. కాబట్టి వాడు రెండవసారి గంట కొట్టకుండా ఉండేటట్టుగా సూక్ష్మ రూపంలో గంటలో కూర్చుని ఆ గంటను పట్టుకుంటారు. ఈ సేవ నాకు ఇప్పించమని. చూడండి, ఏమిటయ్యా దానివల్ల నీకు ఒకటి వెతికేది? అయ్యా, తమ దర్శనార్థం వచ్చినటువంటి వాడు వెనకున్నవాడి యొక్క ఏకాగ్రతని ఈ ఘంటానాదం భంగం చేస్తుంది. ఒకసారి కొట్టడం ధర్మం. గణగణ గణగణ కొడితే ఆ వెనకాలన్న వాళ్ళందరి దృష్టి మీ మీద బదులు గంట మీద పడింది. మీ మీద దృష్టి నిలవలసిన భక్తుడు గంట మీద ఏకాగ్రత చేయడం అధర్మం కదా. అప్పుడు వాడు పాపం చేస్తున్నాడు కదా. ఇంతమంది చేసే పాపాన్ని ఈ ఒక్క సేవ ద్వారా ఆపగలిగే అవకాశం వస్తుంది. వీళ్ళందరూ పుణ్యం చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ సేవ నాకు ఇవ్వండి. నువ్వు మరి ఈ సేవ చేసినట్టు ఎవరికి తెలియదు కదయ్యా. తెలియడం ఎందుకు స్వామి? సేవ అంటే అర్థం ఏమిటి? నేను చేశానన్న భావన ఉంటే అది సేవ ఎలా అవుతుంది? నన్ను గుర్తిస్తే అది సేవ ఎలా అవుతుంది? మిమ్మల్ని చూడడానికి కదా వాళ్ళు వచ్చింది. మరి అటువంటిప్పుడు వాళ్ళకు కనబడకుండా అతి సూక్ష్మ రూపంలో నేను ఈ సేవ చేస్తాను. నన్నెవరు గుర్తించక్కర్లేదు. నేను చేస్తున్నానన్న భావన లేదు నాకు. మీరిచ్చారు ఈ సేవ. ఈ సేవ మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం చేస్తాను అన్నాడు. చూడండి, ఎవరన్నా దేవాలయంలో ఈ సేవ తీసుకుంటారు? ఎంతటి సూక్ష్మగ్రాహం. మరి ఈ క్లేశాలను పోగొట్టుకోవాలంటే ఇప్పుడు ఈ సూక్ష్మగ్రాహి లక్షణం ఉండాలా అక్కర్లేదు? ముందు మేలుకున్నవాడికి కదా క్లేశం పోయి, అగలేసిన తర్వాత వెతికితే అది క్లేశమే అవుతుంది కదా. అందుకని ఇలా ఈ దృష్టితో చెప్తున్నారు. కానీ కథ రూపంలో చెప్పింది బాగా ఎగ్గుతుంది. వేరుగా సిద్ధాంత రూపంలో చెప్పింది మరియు అతస్మిన్ తత్ ప్రతిభాసో విద్య అనియు అవిద్య సామాన్య లక్షణము. ఇక అస్మిత అనగా ఎట్టిది? వికర్షణ శక్తియో రేఖాత్మతైవాస్మిత అనే సూత్రము చేత అపరిణామిత్వ ధర్మము గల పురుషుడు దృక్శక్తి, పరిణామిత్వ ధర్మము గల బుద్ధి, దర్శన శక్తి ఇట్లు భిన్న లక్షణముల గుటి రెండు శక్తులు ఒకటియే అనుకునుట అస్మిత క్లేశము. ఏం చెప్పాడు? నీ లోపల పురుషుడు ఉన్నాడు, సాక్షి. వాడు దృక్ స్వరూపం. వాడుకున్న బలం దృక్ శక్తి, గమనించగలిగిన శక్తి. వీటి దగ్గర ఒక ప్రకృతి ఉంది, వాడు బుద్ధి. ప్రకృతి పురుషులు ఇద్దరు ఉండాలి వద్దా?
ఉన్నాడు. పురుషుడు సాక్షి, దృక్శక్తి, ప్రకృతి బుద్ధి, దానికున్న శక్తి దర్శన శక్తి. ఇప్పుడు ఈ రెండు కలిసి పనిచేసినంత మాత్రాన బుద్ధిని పురుషుడు అనుకోవడం కరెక్టేనా? బుద్ధి ప్రధానమైంది అనుకోవడం కరెక్టేనా? దర్శనమే ప్రధానమైంది అనుకోవడం కరెక్టేనా? కానీ నిత్య జీవితంలో ఈ సాక్షి అయిన పురుషుడు మరుపుకు పోయాడు, దృక్స్థితి మరుపుకు పోయింది, దృక్శక్తి మరుపుకు పోయింది. ఆ స్థానంలో ప్రకృతి రూపమైనటువంటి బుద్ధి, దర్శన శక్తి ప్రాధాన్యమై కూర్చున్నాయి. ఆత్మవస్తువు మరుగైపోయి అనాత్మ వస్తువు ప్రధానమైపోయింది. బుద్ధి అనాత్మ వస్తువు, మరి దాన్ని నమ్మినట్లుగా ఆత్మవస్తువు నమ్మడం లేదుగా. ఎందువలన? భ్రాంతి చేత. మరి అనాత్మ భ్రాంతిని ఆత్మగా భావించడం అవిద్యలో భాగం కదా. తద్వారా ఎప్పటికీ ఈ బుద్ధి చేత బాధించబడేటటువంటి జీవుడు గాని వీలు. స్వబుద్ధే తన వినాశనానికి కారణమనే సత్యాన్ని గ్రహించలేకపోయాడు. ఆ గ్రహించలేకపోవడమే అస్మిత క్లేశం. ఒప్పుకునే కదమ్మా పెళ్లి చేసుకున్నావు, అంతేనా కదా? ఒప్పుకున్నావు అంటే నీ బుద్ధేగా. పెళ్ళి అయిన తర్వాత అదైంది ఇదేంటంటే వాడు అటు చేశాడు ఇటు చేశాడు, ఆ సంఘటనల కారణం ఎవరు? అరే అంటున్నాడు ఏంటి? ఎవడన్నా అంటున్నాడా? మరి అస్మిత క్లేశానికి కారణం ఎవరంటావు? స్వబుద్ధి, అనాత్మ బుద్ధి. ఆత్మబుద్ధి సుఖం చేయవ, స్త్రీ బుద్ధి ప్రళయాంతగా. ఈ సూత్రం ఎక్కడదన్నమాట. ఎప్పుడైతే ప్రకృతి ధర్మంతో బుద్ధి పనిచేసిందో, మూడు గుణాలతో, అప్పుడేమైంది? అస్మిత క్లేశం వచ్చి కూర్చుంది. అందుకని సాక్షిత్వ బుద్ధిగా ఉంటే, ఆత్మభావంలో ఉంటే దీనికి పరిష్కారం. వాస్తవముగా తనకు కర్తృత్వ భోక్తృత్వము లేకపోయినను నేను కర్తను నేను భోక్తను అనుకొనుట అను విపర్యాసం అస్మిత అనబడుననుట. ఎందువల్ల వచ్చింది? ఇప్పుడు వాస్తవానికి సాక్షి కర్త కాదు, అకర్త. ఆ సాక్షి లేకపోతే ఈ బుద్ధి ఏం చేయలేదు, అంతేనా కదా? కానీ ఆ సాక్షి మరుగైపోయే ఆ స్థానంలోకి బుద్ధి వచ్చి కూర్చుంది. బుద్ధికి దేహాభిమానం సహజం. అందువల్ల ఇదేం చేసింది? అకర్త కాదు కర్త, అభోక్త కాదు భోక్త. సాక్షి అనే అకర్త అభోక్త మరుగైపోయి బుద్ధి ప్రకృతి రూపంలో త్రిగుణాత్మకమై అభిమానం చేత కర్త భోక్త నేనే అనేటటువంటి అహంకారానికి కారణమై, మరి ఇప్పుడు దాని చేత ఎవరు బాధించబడాలి? కానీ నేనే కర్తాభోక్త అనుకోవడం వల్ల నేను బాధించబడుతున్నాను ఎప్పటికైనా తెలుసుకున్నాడా? మరి అనాత్మ బుద్ధి వల్ల కదా నువ్వు బాధపడుతున్నావు. మరి అస్మిత క్లేశానికి కారణం నువ్వే కదా. కాబట్టి నేను అకర్తను నేను అభోక్తను అయినటువంటి ఆత్మస్వరూపాన్ని అనుకున్నప్పుడే, అక్కడ బుద్ధిని స్థిరంగా ఉంచినప్పుడే నీకు ఇందులోంచి విడుదల, ఆ భ్రాంతి రహితం అవుతుంది. లేకపోతే ఆస్మిత క్లేశాన్ని అనుభవించవలసిందే. రాగాఖ్య క్లేశమననేమి సుఖానుసయీ రాగ అంతచే సుఖమననేమో ఎరుగని వాడికి సుఖస్మృతియే కలుగదుగాన సుఖాభిజునకు సుఖమునందును తత్సాధనమునందును సుఖానుస్మృతి పూర్వకమగు కృష్ణ రాగమనబడును. సుఖానుశయీ రాగ, ఈ సుఖాన్ని పట్టుకోవాలి. అతిశయించిన సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఆశ రాగం. సుఖానికి రెండు స్థాయిలు ఉన్నాయి, సామాన్య సుఖం, అతిశయించిన సుఖం. మరి ఇప్పుడు సామాన్య సుఖంలో రాగం ఉందా? లేదు. కానీ మనకేం కావాలి?
మనకి అతిశయమైన సుఖం కావాలి. విశేష సుఖం కావాలి. అదే అతిశయించిన సుఖం అంటే. మరి ఇప్పుడు దానికి తృష్ణ ఉండాలా వద్దా? ఆ తృష్ణలో రాగం ఇవిడి ఉంది. తృష్ణ నాశమైతే రాగం లేదు, అప్పుడు సుఖం లేదా? ఉంది, కానీ ఆత్యంతిక సుఖం, సామాన్య సుఖం. అర్థమైంది? మరి బ్యాక్ పెయిన్ వచ్చిందమ్మా, ఏం చేయాలి ఇప్పుడు? సుఖమేనా కాదా? ఎందుకని? సుఖస్మృతులలో అది లేదు. సుఖానికి పూర్వరూపం ఏమిటి? అనుభవించే సుఖానికి స్మృతి. ఆ స్మృతి అనే చిత్తవృత్తిలో ఈ బ్యాక్ పెయిన్ లేదు. దుఃఖం అనేటువంటి వృత్తుల జాబితాలో ఇది ఉంది. మరి ఇప్పుడు నీకు అనుభవ కాలంలో అది సుఖస్మృతిలో లేకపోతే నువ్వు ప్రత్యేకంగా దాని సుఖం అని ఎంత చెప్పినా అది వీలవడం లేదు కదా, ఆ దుఃఖ నివృత్తి అవడం లేదు కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఏం చెప్పాడు? ఇంతకాలం బాగా డల్లా బెడ్ మీద పడుకున్నాను అయినా, ఫ్లాట్ గా నెల పడుకున్నా, లేదా మంచం చెక్క బల్ల వేసుకుని పడుకున్నా, డల్లా బెడ్ తీసేసేయి. డల్లా బెడ్ ఎందుకు కొనుక్కున్నాడు? అతిశయించిన సుఖం. మర్చిపోతున్నాం మళ్ళీ. మామూలుగా పడుకుంటే చిన్నప్పుడు చాపేసుకున్నాక పడుకున్నావు, అప్పుడేం రాలేదే. ఎప్పుడైతే అతిశయించిన సుఖాన్ని పొందాలనుకున్నావు, డల్లా బెడ్ అసలు ఇప్పుడు అది కూడా ఎలా ఉండాలి అంటే ఎగిరి దూకితే పైకి స్ప్రింగ్ కార్డ్ పైకి లేవాలి. ఇప్పుడు అది బాధ. అప్పుడు ఏమైంది? ఎందువల్ల వచ్చింది? ఈ దుఃఖానికి కారణం అతిశయించిన సుఖం. డాక్టర్ చెప్పాడు నీకు. ఎప్పటి నుంచి ఉందండి? ఈ మధ్య వచ్చిందండి. అంతే కదా, ఎవరు పుడుతూనే బ్యాక్ పెయిన్ లో పడాలా, మధ్యలో వచ్చేది అది. కాబట్టి ఈ దుఃఖానికి కారణం అతిశయించిన సుఖం, తృష్ణ. అయిపోయింది. సరే, ఎలా కూడా నానా కష్టాలు పడి 2 నెలలు 3 నెలలు నేల మీదో బల మీదో పడుకున్నాడు. కొంత స్వాధీనమైంది. తగ్గిందా? తగ్గలేదు. తగ్గింది. నెక్స్ట్ వెంటనే ఏం చేస్తాడు? కొనుక్కున్నాడు కదా ఆల్రెడీ. మరి 1,00,000 రూపాయలు డల్లా బెడ్, మరి వదిలేస్తాడు ఏమిటి? మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. ఎంతసేపట్లో పాడైంది, తీవ్రంగా వచ్చింది. ఏం చేసామని అడిగాడు. మీరు ఇచ్చిన మందులన్నీ వేసుకున్నానండి, 3 నెలలు నేల మీదే పడుకున్నాను, బాగానే తగ్గింది కదా అని మళ్ళా 2 నెలల నుంచి బెడ్ మీద పడుకున్నాను. ఇదిగో ఇంత తీవ్రంగా వచ్చింది. ఏమయ్యా, నేను మళ్ళా చెప్పే వరకు నువ్వు పడుకోకూడదు కదా, నేల మీదే పడుకుని ఉంటే వచ్చేది కాదు కదా, ఎందుకు పడుకున్నావు? ఇప్పుడు నీకు మందులతో తగ్గదు, బాగా డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చేయాలి. సుఖమైన దుఃఖం. ఎంత దుఃఖం? అతిశయించిన దుఃఖం. ఇప్పుడు ఈ అతిశయించిన దుఃఖం ఎందులోంచి వచ్చింది? అతిశయించిన సుఖం నుంచి. కనబడ్డ వాళ్ళందరికీ చెప్తాడో లేదా? ఇప్పుడు ఏమన్నా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, డాక్టర్ ఆపరేషన్ చేస్తానన్నాడు. సరే, వెళ్ళాడు, చేయించుకున్నాడు, తగ్గినట్టేనా? ఆపరేషన్ అయిపోయినాక చావు కబురు తల్లగా చెప్పాడు ఈయన. నీకు బ్యాక్ పెయిన్ తగ్గడానికి కనీసం 6 నెలలు పడుతుంది, జాగ్రత్తగా ఉంది. ఏమైంది? చేయించుకోకముందు ఏమనుకున్నాడు? వెంటనే తగ్గిపోతాడు అని ఊహించాడు. విస్మృతి, స్మృతి, ఈ 2 చిత్తవృత్తులే. అప్పుడేం చేయండి? తర్వాత 6 నెలలకు తగ్గుతుందంటే ఏం చేశాడు? ఇప్పుడు చేసేదేం లేదుగా. ఆపరేషన్ ఏం చేసుకున్నాడు? ఆల్రెడీ 6 నెలలు వెయిట్ చేయమన్నాడు. కలిసి అదంతా సెట్ అయ్యడం వల్ల 6 నెలలు పడుతుంది. అప్పటిదాకా చెప్పిన మందులు వేసుకొని జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. సరే, నానా కష్టాలు కూడా 6 నెలలు జాగ్రత్తగా ఉన్నాడు, బాగానే బాగుపడింది. ఇప్పుడు ఏం చేయాలి?
ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునేలాగా. అంతేనా కాదు? ఇంత కష్టపడ్డ తర్వాత మరలా అదే దుఃఖాన్ని పొందాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారా? కానీ స్మృతిలో ఉన్నటువంటి అతిశయించిన సుఖం మళ్ళా వెళ్ళి పడి మీద పడుకుంది. స్మృతి రూప సుఖాన్ని అనుభవిస్తున్నాడు. వాస్తవికంగా అది దుఃఖం వర్తమానంలో, కానీ లోపల ఏముంది? స్మృతి రూప అతిశయ సుఖం ఉంది, దాన్ని అనుభవిస్తున్నాడు. ఏమన్నాడు? ఆపరేషన్ చేయించుకున్నాను, అంతా సెటరేట్ అయిపోయింది, ప్రాబ్లమే లేదు, ఇప్పుడు బాగానే ఉన్నాను ఇప్పుడు అని హాయిగా పెడదు. ఎప్పటికీ ఇక ఛాన్స్ లేకుండా పాడేది. మీరు చూసుకోండి, ఇది చాలా మంది జీవితాల్లో ఉంటుంది. మళ్ళా నొప్పులు వస్తాయి, ఒక 6 నెలలు బాగుంటుంది, 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ వెళ్తాడు డాక్టర్. ఈసారి ఏం చెప్పాడు? ఇక దీన్ని ఏం చేయలేం బాబు, ఆపరేషన్ ఆల్రెడీ చేసాం, సెటరేట్ చేసేసాం, నువ్వు మళ్ళా పాడు చేసుకొచ్చావు, ఇక దీన్ని ఏం చేయలేం, ఇలాగే జీవితకాలం అనుభవించు, నొప్పి వస్తే ఇవ్వమని చేసుకో. లేదంటే ఇంకా పర్మనెంట్ గా రోజు నేల మీదే పడుకున్నా తగ్గదు. ఇక అంతకుముందు నేల మీద పడుకుంటే తగ్గినప్పటికీ ఇక నీకు నేల మీద పడుకున్నా తగ్గదు, శాశ్వతంగా డ్యామేజ్ అయిపోయింది, దీన్ని మార్చలేము. ఎందుకని? ఆ మొత్తం స్పైన్ రింగ్ అంతా తీసేయాలి, ఆ పూస అంతా తీసేయాలి. చిన్న ఆపరేషన్ చేసి సరి చేశాడు అంతకుముందు, ఈసారి ఇప్పుడు ఏం చేయాలి? ఉంటాడా పోతాడా? ధైర్యం చేయడుగా. అంతే, నువ్వు అనంతకాలం నేను అనుభవించు, ఎక్కువ అయితే ఇదిగోమని చేస్తాను. ఈ మొత్తానికి ఏమని పేరు? ఆ క్లేశం. ఈ క్లేశానికి కారణం ఎవరు? తృష్ణ. అతిశయించిన సుఖాన్ని అనుభవించాలనే తృష్ణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణ చెప్పా, ఇట్లా ఎన్నన్నా రాసుకోను, వాటన్నిటి వెనకాల ఏముంది? సుఖం. అంతే, ఫినిష్డ్. సుఖమనుషేత ఇది సుఖానుశయీ అని వ్యుత్పత్తి. ద్వేషమననేమి దుఃఖానుశయీ ద్వేష అను సూత్రముచే దుఃఖమననేమో ఎరుంగని వానికి దుఃఖస్మరణయే ఉండదుగాన, దుఃఖము నెరింగిన వానికి దుఃఖమునందును దుఃఖ సాధనములయందును నిందారూపమగు క్రోధము ద్వేషమనబడును. ఇక మనకి 32 పళ్ళు ఇచ్చాడు భగవంతుడు, అందులో జ్ఞానదంతాలు కూడా కలిసి ఉన్నాయి. ఆ 4 జ్ఞానదంతాలు వచ్చి 28 దంతాలని చెడగొట్టారు. ఎవరైనా 32 పళ్ళు బాగుండాలనుకుంటారా? ఆ 4 తీసేసి 28 బాగుండాలనుకుంటారా? ఇందులో దుఃఖానువృత్తి నీవు స్మృతిలో ఉందా? పళ్ళు వచ్చినప్పుడు నీకు దుఃఖం వచ్చిందా రాలేదా? వచ్చింది, అయిపోయిందిగా, విస్మృతి కలిగింది. కానీ ఆ పళ్ళను ఉపయోగించేటప్పుడు ఈ జ్ఞానదంతాల యొక్క ప్రభావం మిగిలిన వాటి మీద పడి తీవ్ర దుఃఖం వచ్చింది. ఇంక వర్తమానంలో తిననివ్వదు, చేయనివ్వదు, ముందు వాటిని తీయాలి. ఇప్పుడు వాటిని తీసేటప్పుడు దుఃఖమేనా కదా? అది కుదురుకుని ఆ పుండు మాని గాయం మానేంత వరకు ఆ దుఃఖాన్ని ఇస్తూనే ఉంటుంది. పోయిన తర్వాత బాగున్నాడా? బాగానే ఉంటాడని శాస్త్రం. కానీ వాడి జా సైజు 32కి సరిపోయేటట్టుగా భగవంతుడు తయారు చేశాడు. ఇప్పుడు 4 తీసేసాం, ఈ ఖాళీని ఎవరు భర్తీ చేయాలి? అంటే వాటి అవసరం ఉండదు, చూయింగ్ అప్పుడు తింటున్నప్పుడు అని చెప్తారు డాక్టర్. తినడానికి అవసరం లేదమ్మా. అసలు 28 అప్పుడు మిగిలిన ఖాళీతో అన్ని ఈ ఖాళీలన్నీ 28కి అడ్జస్ట్ చేసేస్తుంది. ఇప్పుడు అన్ని పళ్ళకి మంచి సందులు వచ్చేసినాయి, ఏం చేయాలి? నిదానంగా పళ్ళన్నీ కదిలిపోతాయి.
ఎందుకని పైన ఉన్నటువంటి తయారీలో ఉన్నటువంటి సిస్టమ్ స్పేస్ అంతా అడ్జస్ట్ చేసేస్తుంది. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎన్ని పళ్ళు డ్యామేజ్ అయిపోతే అవన్నీ పీకాలన్నాడు 10 ఏళ్ల తర్వాత. 10 ఏళ్ళు బాగుంటుంది, లేదా 20 ఏళ్ళు బాగుంటుంది, తర్వాత నుంచి అసలు సమస్య మొదలు. ఏమైందండి? అప్పుడెప్పుడో పీకేశారు కదండి, అది అప్పుడు అవసరం. ఇప్పుడేమైంది? అది ఆల్రెడీ సర్దుకుంది, మరి అన్నీ కదిలిపోయినాయి. కదిలిపోయిన వాడు ఎలా తింటాడు? ఆ కదిలిపోయినవన్నీ పీకాల్సిందేనండి. మరి ఏం చేస్తారండి? మీరు కృత్రిమంగా పెట్టుకోండి. సరే, కృత్రిమంగా పెట్టుకునేంత వరకు బాగానే ఉంది కథ. తర్వాత ఏమైంది? మీరు గట్టివి తినకూడదు, మెత్తడివే తినాలి, వేడివి తాగకూడదు, చల్లటి అసలు తాగకూడదు, నియమాలన్నీ జాబితా చదివాడు. ఏమయ్యా, ఈ జాబితాను ఆనాడు పాటించుంటే అసలు ఈ పని లేదుగా. ఈ జాబితా ఎప్పుడు చెప్పాలైనా 20 ఏళ్ల ముందు చెప్పాలి కదా, అర్థమైనా కదా. కానీ ఇదంతా మరి ఏ క్లేశంలో భాగం? కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నారా లేదా? దుఃఖమనే సుఖమనే? కానీ అనుభవ కాలంలో ఏమైంది? ఎందువలన? రాగమే ద్వేషంగా మారిపోయింది, సుఖమే దుఃఖంగా మారిపోయింది. కాబట్టి ఆ క్లేశం, అస్మిత క్లేశం అటువంటిది, లోతైనటువంటిది అనమాట. ఎందుకని? దేహాభిమానం చేత అది బలంగా నిన్ను నడిపిస్తుంది. అప్పుడు నేను ఏది సుఖమో ఏది దుఃఖమో క్లారిటీ ఉండదు. అంతే. అన్నింటికి పైన భగవంతుడు ఒకడు ఉన్నాడు కదా, వాడికి తోసేస్తుంది. కరెక్ట్. దుఃఖానుశయి ద్వేష అను సూత్రము చే దుఃఖమననేమో ఎరుగని వానికి దుఃఖస్మరణయే ఉన్నదుగాన దుఃఖము నెరింగిన వానికి దుఃఖమునందును దుఃఖ సాధనములందును నిందారూపముడు క్రోధము ద్వేషమను. నిందారూపము క్రోధం ఎవరి మీద కలిగింది? ఈశ్వరుడు. ఏమిటారంటే ఈశ్వరుడు ఇట్లా చేశాడు. ప్రతి దుఃఖం వెనకాల ఈ నిందారూపము క్రోధం కలిగి ఈశ్వరు నింద చేస్తాడు. ఈశ్వరుడు నింద పుణ్యం అవుతుందా పాపం అవుతుంది? పాపం నుంచి పునఃయం కలుగుతుంది. మన దుఃఖం కలుగుతుంది. దుఃఖం వల్ల ఏం చేశాడు? మళ్ళా క్రోధం కలిగింది, మళ్ళా నింద చేయటం అనేవి. అంతే, తిరిగిపోతుంది చక్రం. మరి దీన్ని ఎక్కడ ఆపాలి? ఒక్క కారణాన్ని అన్వేషించి వివేకంతో పరిష్కరించాలి. క్రోధం తెచ్చుకుంటే ప్రయోజనం ఉంది, నిందిస్తే ప్రయోజనం లేదు. ఇక అభినివేశమననేమి స్వరసవాహి దుషోదిపి తథారూఢోభినివేశః. యథ అంటే ఏ రీతిని, అవిదుష అంటే అజ్ఞానికి, రూఢ అంటే ప్రసిద్ధమైనదై, స్వరసవాహి అంటే వాసనారూపమగు స్వభావము చేత ప్రవహించునట్టి ఆత్మ విషయకమగు ప్రేమానుబంధము. అభినివేశ అంటే అభినివేశమను పేరు గల క్లేశము అగునని సూత్రాంతము. కాగా సమస్త ప్రాణికోటికి నేనెప్పుడునూ లేనన్న మాట లేక, శాశ్వతముగా చావు లేక ఉండెదగాతమను ఆత్మ విషయకమగు ప్రార్థన బ్రాకెట్లో కోరిక కలదు. ఈ కోరిక వెనుకటి పుట్టునందు అనుభవింపబడిన మరణ దుఃఖము యొక్క అనుభవ వాసన లేనిచో సంభవింపదు. ఆన దీనిచే ప్రతి జంతువుకును పూర్వజన్మం ఉన్నదని తోపట్టుచున్నది. ఈ అభినివేశము నేను చచ్చదనను భయము
కేవలము అజ్ఞాన జంతువుకు పురుగునకు కూడా పుట్టినది మొదలు స్వతసిద్ధమై ఉన్నది గాని ఆగంతుకము కాదు. బ్రాకెట్లో మధ్యన వచ్చినది కాదు. మరియు ఈ మరణ భయము వెనుకటి పుట్టునందు అనుభవింపబడిన మరణ దుఃఖమును తెలియజేయుచున్నది. ఇది అత్యంత మూఢులయందు చూపట్టుచూ ఉన్నట్లు అనిత్యమగు సంసార స్వరూపమును నిత్యమగు కైవల్య స్వరూపమును తెలిసిన జ్ఞానులయందును కనపడుచున్నది. జ్ఞానంలోనూ కనబడుతుంది, జ్ఞానంలోనూ కనబడుతుంది. బాగుగా చూడు, లోకజ్ఞానమేమియూ లేని పసిపాపడు తను నేదేని చంపుటకు వచ్చుచున్నట్లు కనుగొనినేని నాకిక చావు దగ్గర పడినదని గడగడ వణుకుచు నడలు పడుట చూడబడుచున్నది. వానిచే అప్పటికి జన్మములో మరణము అనుభవింపబడలేదు, చూడబడుటలేదు, వినబడుటలేదు. అయినను మొదటనే వానిచే మరణము దుఃఖదాయకమని తెలుసుకొనబడినది. వానికి ఇప్పుడు మరణము దుఃఖకరమని స్మృతి కలదు. సంస్కారం లేనిచో అట్టి స్మృతియును, అనుభవం లేనిచో ఆ సంస్కారమును ఉండదు. ఇంకా స్మృతి సంస్కారం ఒకదాంతో ముడిపడిపోతుంది. ఈ జన్మములో మరణ దుఃఖానుభవం లేదు గాన ఆ అనుభవమును బట్టి పుట్టున్నది గాని ఇప్పటిది కాదు గాన నేనెన్నడ చావకుండవలెనను కోరిక పూర్వజన్మ సంబంధమైనది. ఈ ప్రార్థనయే అభినివేశాఖ్య క్లేశం అనబడునని ఫలితార్థము. ఇప్పుడు యాదవ్ ఏం చెప్పాడు? ప్రతివాడికి నిత్య జీవితంలో ఏదో ఒక రూపంలో భయం కలుగుతుంది. ఆ భయ కారణం సామాన్యం, కానీ ఆ భయ కారణం తీవ్రమై వాడిని బాధిస్తుంది. ఎందుకు? నేను పోతానేమో అనే సందేహం వాడికి ఎలా కలిగింది? పూర్వం అనుభవించిన మరణ వేదన, ఆ మరణ వేదన ద్వారా కదా దాంట్లో నిర్గమించాడు. ఆ మరణ వేదన యొక్క దుఃఖ స్మృతిని, సంస్కారాన్ని కలుపుకొని ఈ జన్మలో మరో ఉపాధిలో ప్రవేశించాడు. ఈ ఉపాధిలో ఏర్పడుతున్న దుఃఖం సామాన్య దుఃఖం, చాలా సామాన్య దుఃఖం. కానీ ఈ సామాన్య దుఃఖం వెళ్ళి ఆ తీవ్ర దుఃఖమైనటువంటి మరణ వేదనకు సంబంధించిన దుఃఖ స్మృతి సంస్కారాన్ని మేల్కొంది. ఈ జన్మలో వాడికి ఏమైనా మరణం అనే అనుభూతి కలిగిందా అంటే లేదు. పోనీ ఇప్పుడు ఏర్పడిన భయకారణమైన విశేషమా అంటే కాదు. కానీ తత్కాలవత్ ఆ సందర్భంలో దుఃఖాన్ని అనుభవించేటప్పుడు తీవ్ర దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడా అంటే మరణమే సంభవిస్తే ఎంత దుఃఖం లభిస్తుందో అంత దుఃఖాన్ని అభినివేశం ద్వారా అదొచ్చి దీని మీద ఓవర్ రైట్ చేయటం. అభినివేశం అంటే అర్థం ఏంటి? ఓవర్ రైట్ చేసింది. అప్పుడేమైంది? వాస్తవం మరుగైపోయింది, స్వరూపం మరుగైపోయింది. ఆ పాత్ర, ఓవర్ రైట్ చేసిన పాత్ర డామినేట్ చేసింది. అర్థమైందా? అంటే తత్వార్థం ఏమిటి? నీ స్వరూపం ఈశ్వరుడు. కానీ గత జన్మ నుంచి ఈ జన్మకి తెచ్చుకున్నప్పుడు జీవుడుగా తెచ్చుకున్నాం దుఃఖ రూప సంస్కారాన్ని. ఈ జీవుడు ఈ ఈశ్వరుడు అనే స్వరూపం మీద ఓవర్ రైట్ అయ్యాడు. వీడేమంటాడు ఎప్పుడు కూడా? వాడేమైపోయాడు? అసలు వాడేమైపోయాడు? మరి ఈ అభినివేశ క్లేశం అనేది జన్మ నుంచి మరణం దాకా ఉందా లేదా? ఎందుకని? ఎప్పుడూ ఏదో ఒకటి ఓవర్ చేస్తాం. ఏదో ఒక దుఃఖ స్మృతి, ఏదో ఒక సంస్కారం, ఏదో ఒక వాసన, ఏదో ఒక గుణం ఓవర్ చేసింది. చేయగానే ఏమైపోయింది? స్వరూపం మరి అభినివేశ క్లేశముల ద్వారా దుఃఖం వచ్చిందని చెప్పాలా? ఇది ఓవర్ రైడ్ చేయడం వల్ల దుఃఖం వచ్చిందని చెప్పాలా? వాస్తవంలోనే దుఃఖం ఉందని చెప్పాలా? కానీ అది గుర్తించలేడుగా. అందుకని మనం ఏం చెప్తున్నాం? నాయన ఏ పాత్రలోనూ కలిసిపోక అసంగిగా ఉండు.
అసంగుడుగా ఉన్నవాడికి ఏమైంది? వాడు స్వరూపంలోనే ఉంటాడు. ఎందుకని? వర్తమానంలో ఉన్నాడు, ఓవర్ రైడింగ్ లేదు, గతం గురించి ఓవర్ రైడ్ అవ్వాల. అప్పుడు వర్తమానం నిత్య వర్తమానంలో ఉంటే ఏమైంది? ఎప్పుడు స్వరూపంలోనే ఈ అభినవేశ క్లేశం లేదు. అంటే మనకి క్లేశము తెలియాలి, విచారణ చేస్తే పరిష్కారం, తొలగించుకోవడం కూడా తెలియాలి, లేకపోతే ఈ విచారం వృధా. అందుకని ఈ 5 క్లేశాలని దుఃఖ కారణాలుగా చాలా జాగ్రత్తగా విచారించి వాటి పరిష్కారంతో వివేకంతో, ఇప్పుడు ఈ పరిష్కారం ఏంటి? వివేకం. ఆ వివేకం ద్వారా వాటిని తొలగించుకో. లోపల అంతర్ముఖంలో తొలగించేస్తే అప్పుడు బహిర్ముఖంలో లేదుగా. అయిపోయిందా? ఫలిత అభినివేశాఖ్య క్లేశం అనబడునని ఫలితార్థము అని మొదలగు పాతంజలి యోగ శాస్త్ర రహస్యములు చెట్ట గమనించినది. గ్రంథ విస్తరణ భీతిదే నింతటితో ఈ చర్చను ముగించుచున్నారము. ఎద్ది లేదు ప్లస్ ఏమి చెప్పుదు నలునట్ల వాక్యాంతముగాన పూర్వస్వరమునకు అపరస్వరం ఆదేశముగా రాలేదు. అంటే ఇంకా ఇప్పుడు నేను చెప్పిందంతా అందులో రాశాడు అనుకో, గ్రంథ విస్తరణ పెరిగిపోతుంది. అందుకని సూత్రం ప్రకారం చెప్తున్నాడు. పూర్వస్వరము పరస్వరము అంటే రెండే ఉన్నాయి. ఇది ఒకదాని మీద ఓవర్ రైడ్ అయింది, అప్పుడు వాడు మరుగైపోయింది. కాబట్టి అలా కాకుండా చూసుకున్నట్లయితే అంటే పాత్రోచితమైనటువంటి వ్యవహారం ప్రతి మానవుడికి అవసరమే. ప్రతి జీవికి కూడా దాని ఉపాధిని అనుసరించినటువంటి సంస్కారయుతమైన జీవనం దానికి సహజం. కానీ అది తిప్పుకోలేదు. కానీ దానికి కూడా మరణ భయం ఉంది. అది కూడా ఇప్పుడు వర్తమాన జీవితంలో ఆ మరణ సంస్కారాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది భయ రూపంలో. కానీ అది భయం నుంచి బయటపడలేదు. మానవుడు ఈ భయం నుంచి బయటపడడు. ఎందుకని? అభినవేశ క్లేశం చేత. వివేకంతో ఈ అభినవేశ క్లేశాన్ని తొలగించుకుంటే ఆ మరణ వాసన చేత ఆ మృత్యు భయాన్ని నువ్వు తొలగించుకోవచ్చు. మృత్యు భయాన్ని తొలగించడం ఎవరు? మృత్యుంజయుడు. మరి ఇప్పుడు ఈశ్వరుడువా జీవుడువా? ఒక్క ఈ అభినవేశ క్లేశాన్ని సంగత్యాగం చేసి కనుక తొలగిస్తే నువ్వు ఈశ్వరుడు అనే అనుభవం పొందడానికి ఎంత టైం పడుతుంది? కానీ మానవుడు ఏమంటున్నాడు? అసలు ఇది అప్లై చేయడం లేదు కదా. ఎందుకని? నేను ఆ పాత్రనండి బాబు. ఏమయ్యా ఎవరు నువ్వు అని? పలానా వాళ్ళ భార్యనండి, పలానా వాళ్ళ అమ్మాయినండి, పలానా వాళ్ళ తల్లినండి, పలానా వాళ్ళ అత్తగారినండి, పలానా వాళ్ళ కోడళ్ళండి, పలానా ప్రాంతంలో ఉన్నానండి, పలానా దేశంలో ఉన్నానండి, పలానా కాలంలో ఉన్నానండి, పలానా కర్మ చేశానండి. అన్ని పాత్రలే. ఏ ఆరోపితమైన ఆరోపితం అభినవేశ క్లేశం. మరి జనన నుంచి మరణం దాకా అంతా ఆరోపితమే కదా. మరి ఆరోపితాన్ని తొలగిస్తే ఉన్నది స్వరూపమే. రజ్జు సర్పంలో సర్పం ఆరోపితం, అది అభినవేశ క్లేశం. రజ్జువు స్వరూపం. రజ్జువు నిన్నేం చేసింది? భయం కలిగించిందా? మృత్యు భయం ఉందా? అదే సర్పం వచ్చింది, మృత్యు భయం వచ్చింది, భ్రాంతి కలిగింది, గడగడ వణికిపోయాడు. దేని చేత? కళలో కనబడిన సర్పం చేత. కళే అసత్యం, కళలో గడేమో కనబడిన సర్పం సత్యం. రజ్జువు కూడా లేదు ఇప్పుడు అక్కడ. కళలో కనబడిన సర్పం చేత భీతి లేడు. మరణ వేదన సంస్కారం బయటకు వచ్చి మృత్యు భయం ఆవహించింది. గడగడా వణికిపోతున్నాడు. ఎవడయ్యా అని అందరూ అడిగారు పక్కన ఉన్నవాడు. అమ్మో చాలా మరణం వచ్చిందన్నాడు. పావు కాటేసింది అన్నాడు. ఎక్కడన్నారు? కళలో అన్నాడు. ఏదోసారి లే అన్నారు, లేచాడు. ఏమై కళ లేదు, కళలో కాటేసిన పాము లేదు, మృత్యుభీతి కూడా లేదు. మరి అభినవేశం కదా. కాబట్టి జగదధిష్టానమైనటువంటి నువ్వు బ్రహ్మవు, ఈశ్వరుడు, అది నీ స్వరూపం.
దాని మీద ఆరోపితమైనటువంటి జగత్తు మిథ్యా వస్తువు. అది సర్పం, అది రజ్జు సర్పమా కలలో సర్పమా? రెండు భ్రాంతులే. జీవభ్రాంతి ఈశ్వర భ్రాంతి కూడా అభినివేశంలోవే. అందుకని భగవాన్ రమణులే ఉన్నారు, రెండు వేషాలు వేస్తున్నావురా బాబు. వేషహానత ఈశజీవయోర్ వేషహానత. రెండు వేషాలు తీసి పక్కకు పెట్టవయ్యా, ఉన్నది బ్రహ్మమే. మరి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ అభినవేశ క్లేశం గురించి. లోతైనది అనమాట ఇది. మిగిలిన యాక్చువల్ గా ఇది అవిద్యలో భాగం అని ముందే చెప్పాడు కదా. ఎందువల్ల ఆ అవిద్య డైరెక్ట్ గా ప్రభావితం అవుతుంది అభినవేశ క్లేశంలో ఆరోపితమై. వేషాలన్నింటినీ సత్యం అనిపించేడు చేస్తాడు. అంతేగా మరి అనాత్మ వేషమేగా, ఆత్మస్వరూపం. అనాత్మ ఆరోపితం, అది కేవలం వేషం. వేషం తీసేస్తే నువ్వు అది అయ్యే ఉన్నావు. కాబట్టి ఆరోపితాన్ని అపవాదం చేస్తే స్వరూపం సత్యం. అభినివేశం అనే ఆరోపాన్ని అపవాదం చేస్తే అవిద్య లేనే లేదు. అభినివేశానికి మూల కారణమైన అవిద్య కూడా తొలగిపోయింది ఆరోపితాన్ని అపవాదం చేస్తే. ఆ చివరి అభినివేశం, ఈ చివరి అవిద్య తొలగిపోతే మధ్యలో ఉన్న అస్మిత రాగద్వేషాలు నేనేం చేసినాయి పనిచేస్తాయా? అసలు అవి నేనే లేవు. ఎందుకని? ఈ నాలుగు అవిద్యలో భాగం. అవిద్య యొక్క మూలాన్ని అపవాదం చేయడం ద్వారా, అనాత్మని అపవాదం చేయడం ద్వారా ఉన్న ఆత్మ వస్తువు తెలియబడి పంచక్లేశములు తొలగిపోయినాయి. దుఃఖరాహిత్యం రావడానికి ఎంత సమయం పడుతుంది? ఈ విచారణ చేయనంతసేపే. అది ఆరోపితమని తెలిస్తే లేచి మేల్కొంటే లేనే లేదు. కాబట్టి ఎవరైనా స్వరూపంలో ఏం చేయాలి? మేలుకోవాలి. నిద్రపోవాలా వద్దా? నిద్ర ఆరోపితం, అది నీ స్వరూపం కాదు. కానీ ప్రతిరోజు నిద్రలో ఉన్న ఆనందాన్ని పొందుతున్నాడా లేదు? ఆరోపిత ఆనందం. కళ ఎట్లా ఆరోపితమో నిద్ర కూడా ఆరోపితమే. కళ నిద్ర ఉన్నాయి కాబట్టి మెలకువ సత్యం అనుకుంటున్నాడు, అది కూడా ఆరోపితమే. ఎట్లా ఆరోపితమో అది కూడా ఆరోపితమే. ఇంద్రియ విషయానుభవం ఆరోపితం. ఎందుకని? స్మృతిపూర్వకం, విషయానుసారి. ఇందాక రాగం అంటే ఏం చెప్పాడు? స్మృత్యానుసారి. అతిశయించిన సుఖం సుఖానుశయీ రాగ, దుఃఖానుశయీ ద్వేష. ఎంత గొప్ప సూత్రము! అతిశయించిన దుఃఖం చేత ద్వేషం, అతిశయించిన సుఖం చేత రాగం ఏర్పడుతుంది. ఆరోపితం కాదా? ఎంత బాగున్నాయో ఈ బట్టలు తెలుసా? నేను ఎప్పుడు సాఫ్ట్, వెరీ సాఫ్ట్ బట్టలు వేసుకుంటాను. ఇలాగ రఫ్ బట్టలు వేసుకుంటాను. తెలిసిందా నీకు? మరి అంత సాఫ్ట్ బట్టలు వేసుకున్నావు, జీవితకాలం పట్టుబట్టలే కట్టావు, శరీరమే వస్త్రం అని తెలిసిందా? తెలిసిందా? ఎందుకని? ఆరోపితం సత్యం అనుకున్నావు. వస్త్రం ఆరోపితం, నువ్వు నీ స్వరూపం. వస్త్రం సుఖాన్ని ఇచ్చిందా లేదా? సుఖం ఆరోపితం. ఆ సుఖం అతిశయించిందా లేదా? అప్పుడు ఆ వస్త్రం వేయడం రాగం కలిగిందా లేదా? మరి ఈ శరీరం ఎంత సుఖంగా ఉందో, మరి ఈ శరీరాన్ని వదిలిపెట్టాలంటే రేపొద్దున అట్టే పెట్టుకోవచ్చుగా. అతిశయించింది. కాలంలో పడిపోయే శరీరాన్ని ఇంకా నేను ఎందుకు వదిలిపెడతానన్నట్ట జీవుడు. అసలు జీవుడే ఆరోపితం, వాడి మీద శరీరం ఇంకా ఆరోపితం, దాని మీద వస్త్రం ఆరోపితం మీద ఆరోపితం. ఇప్పుడు మన అతిశయించినటువంటి ఆరోపితము వస్త్రం దగ్గర ఉంది. ఎక్కడ దాకా వెళ్ళాలి? వస్త్రాన్ని అపవాదం చేయాలి, శరీరాన్ని అపవాదం చేయాలి, జీవుని అపవాదం చేయాలి, అవిద్యను అపవాదం చేయాలి, అనాత్మను అపవాదం చేయాలి. అప్పుడు నీ స్వరూపం తెలియదు. నీ స్వరూపం మీద ఎన్ని ముసుగులు పడ్డాయి?
అదేగా పంచకోశాలు అంటుంది మరి. కానీ మరి అపవాదం చేస్తున్నామా? ఎందుకని? ఆరోగ్యత సుఖం బాగుంది. యథార్థ స్వరూపం కంటే ఆరోగ్యత సుఖమే బాగుంది. ఎందుకని? అతిశయించిన సుఖం తృష్ణ చేత. అన్నింటి వెనకాల బేసిక్ పాయింట్ ఏంటంటే తృష్ణ. అది మరణకాలంలో కూడా పనిచేస్తుంది. నేను రాను స్వామి, మృత్యుదేవత పిలుస్తూ ఉంటుంది, ఈ శరీరం వదిలి నేను రాలేనండి, దీంతో నాకు చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఇవాళ అర్జెంటుగా వచ్చేమంటే అలా వచ్చేస్తా, నేను రాలేను, ఈ చూరు పట్టుకునే వేలాడతాను అన్నాడు. మరి దీనికి ఏం చెప్పాలి? ఓ తండ్రి పిల్లల కోసమని లోభి అయి జీవించి నానా కష్టాలు పడి ధనాన్ని సంపాదించాడు. ఆ ధనాన్ని తాను వెళ్లే లోపల వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? ఇవ్వలేదు. వీళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టేస్తారో, మళ్ళీ వీళ్ళకి భవిష్యత్తు ప్రాబ్లం వచ్చేస్తుందని బాగా దాన్ని ఓ పెట్టెలో పెట్టి ఆ దొడ్లో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టాడు. అది ఎక్కడుందో వీళ్ళకి తెలియదు. ఇంతలో ఏం చనిపోయాడు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఆ జీవుడు ఏం చేయాలి? ఆ ఇంటిని నేను వదిలేన్నాడు, వీళ్ళు నా వాళ్ళు, ఇక్కడ నేను వదిలి వెళ్ళను, నేను సంపాదించిన డబ్బంతా ఇక్కడే ఉంది, ఏ పరిస్థితిలో నేను మా కుటుంబానికి మేలు చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను వీళ్ళను వదలను అన్నాడు. అమ్మ ఏం చెప్పింది? జగజ్జనని ప్రకృతి తథాస్తు అని. పాము అనే ఉపాధిలోకి మారిపోయాడు. ఎందుకని మరి? ఆ ధనం ఎత్తుకుపోకూడదు కదా. ఎవరు మరి? ఆ చెట్టు మొదట్లో ఒక పాముల పుట్ట పుట్టింది. ఆ దాని కింద పెట్టే ఉంది. ఇప్పుడు ఈ పెట్టే ఎవరికైనా కనబడుతుందా? మరి దాంట్లో ఈ పాము ఉందా లేదా? పాముల పుట్టలో పాము ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా లేదా? ఈ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు ఏం చేశారు? ఓ రోజు ఆ పరుగులతోటి ఆ పుట్ట తవ్వేశారు. పుట్ట తవ్వేస్తే ఈ పాము బయటపడింది. ఇప్పుడు ఏం చేశారు? చంపేసి ఆ పెట్టె తీసుకున్నారు. ఇప్పుడు సుఖంగా ఉన్నారు వాళ్ళు. ఈ జీవుడు ఏం చేయాలి? పాములో జీవుడు లేడా? ఉన్నాడుగా. ఇప్పుడు ఈయన దుఃఖానికి, ఈయన బాధలకు, ఈ ఉపాధులు రావడానికి పిల్లలు కారణమా? ధనం కారణమా? లోభిత్వం కారణమా? ఏది కారణం? ఆరోపితం కారణం, అవిద్య కారణం, అతిశయించిన సుఖం కారణం, అభిమానం కారణం. ఈ కారణాలన్నీ పక్కకు పెట్టేశాడు. నా పిల్లలు నన్ను ఇట్లా చంపేశారు, నాకు ఇప్పుడు వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవాలంది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మరి అకాల మృత్యువు రాలా? వచ్చినప్పుడు ఏమైంది? ప్రతీకార ఇచ్చ బలపడింది. ఎందుకని వీడు గుర్తించగలడు, వాడు గుర్తించలేదు. ఉపాధి భేదం వచ్చేసింది కదా, వాడు గుర్తించలేదు. అందుకని ఎన్నిసార్లు చెప్తారు పెద్దలు, ఏ జీవికైనా ప్రాణహాని చేయబోయే ముందు ఆలోచించుకోండి. ఆయన అందులో మీ తాతల తండ్రులు ఉన్నారేమో, వాడు మీ క్షేమం కోరే మిమ్మల్ని కాపాడుతున్నారేమో. తొందరపడి మీరు ప్రవర్తిస్తే వాళ్ళ చేతనే పితృశాపానికి గురి కావాల్సి వస్తుంది అనేటటువంటి ధర్మసూత్రం చెప్తారు. కానీ వాళ్ళు ఎవరైనా వింటున్నారంటావా? కనబడగానే కొట్టేస్తున్నారు. అందుకని పాముని ఎడాపడా చంపకూడదు. సరే, ఓకే. ఇప్పుడు ఈ ప్రతీకార ఇచ్చ తీర్చుకోవాలంటే ఏం చేయాలి? మరి ఇప్పుడు ఇంకో ఉపాధి కావాలి, అంతేనా కదా? మరి ఏ ఉపాధి వారు? ఇప్పుడు అమ్మవారు ప్రతీకారానికి అనుకూలమైన ఉపాధి కావాలి. తథాస్తు అంది. పిల్లలుగా పుట్టాడు. వాడికే మళ్ళా శిశువుగా పుట్టాడు. ఈసారి ప్రతీకార ఇచ్ఛతో పుట్టాడు. వాసనాబలం జన్మత జన్మ సంస్కారంలో తల్లిదండ్రులు ఎడల
ప్రతీకార ఇచ్ఛతో పుట్టాడు. ఇంకా జన్మంతా వాడి చేత బాధింపబడుతూనే ఉంటాడు. వాడిని వదలాలేరు, ఉంచుకోదు లేదు. ఇప్పుడు మరేం చేయాలి? ఆ ధనాన్ని ఉపయోగించుకున్నారు, పెద్దలు కట్టుకున్నారు, అన్నీ ఏర్పరచుకున్నారు సౌకర్యాలు. ఇంట్లో పిల్లాడు మాత్రం ఎవరు పుట్టారు? తండ్రి పిల్లాడికి. అది తెలియదు దేవుడికి, ఆ విషయం కూడా తెలియదు కదా. అలా ఇలా కొడుకుల చేత, వ్యతిరేక సంస్కారాలున్న కొడుకుల చేత, వ్యసనాల బారిన పడినటువంటి కొడుకుల చేత, నియమబద్ధంగా జీవించేటటువంటి తండ్రులు లేదా తల్లులు బాధపడుతున్న సందర్భాలు కలియుగంలో బోలుడు. అది ఎక్కడ పడితే అక్కడ ఉందండి, ఇక్కడ అక్కడ. ఒక తండ్రి ఏమో నిష్ఠాగరిష్ఠుడు, వెరీ డిసిప్లిన్, హైలీ డిసిప్లిన్, అనుష్ఠానపరుడు, సంధ్యావందనం, నిత్య విష్ణు సహస్రనామ పారాయణం, ఒకటేమిటి సదాచారం, నిత్య భగవద్గీత పారాయణం, భాగవత పారాయణం. ఇది రెండో పక్క కొడుకు ఎలా ఉన్నాడు? అజామిళుడు. ఒక పక్క నిత్య ఏ వివేకం లేనటువంటి సప్త వ్యసనాల బారిన పడినటువంటి పుత్రుడు. ఇప్పుడు గెంటేయగలడా? శిక్షించగలడా? ఎందుకని? లేక కన్నా. నలుగురు ఆడపిల్లల తర్వాత లేక పుట్టాడు. ఏమైంది? ఎన్నో నోముల్లో వస్తే పుట్టాడు, పైగా అది కూడా వేరే కదా. పుత్రుడు లేకపోతే నరకం నుంచి తప్పించలేడు కదా. అందుకని ఎన్నో వ్రతాలు చేస్తే పుట్టాడు. కానీ ఎటువంటి వాడిని ఆశ్రయించండి? ఆ పూర్వ జన్మలో చేసినటువంటి పాప ఫలం ఈ జన్మలో పుత్రుడి రూపంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతలతో, ప్రతీకార ఇచ్ఛతో పుట్టాడు. ఏం చెప్తే తద్వ్యతిరేకమే చేస్తాడు. ఎందుకని? జన్మ సంస్కారం. మరి ఇప్పుడు ఆరోపితం అన్న లక్షణం, అభిమానం అన్న లక్షణం, అవిద్య అన్న లక్షణం, అభినివేశం అన్న లక్షణం, అస్మిత క్లేశం అన్న లక్షణం, అన్ని ముడిపడిపోయి అన్ని ఒకే దాంట్లోకి వచ్చేసినాయి. మరి ఇప్పుడు పరిష్కారం ఎన్ని తరాలు మారింది? ఇప్పుడు 3 తరాలు మారింది, 3 సార్లు జన్మెత్తాడు. మరి ఇప్పుడు బాగా బాధించుతాడా లేదా? బాగా దుఃఖం వస్తున్నా లేదా? అంత తీవ్ర దుఃఖం వచ్చినప్పుడు తండ్రికి ఆత్మజ్ఞానం రావాలా వద్దా? విచారం రావాలా వద్దా? ఈ దుఃఖ కారణం ఏమిటని అన్వేషించాలా వద్దా? తొలగించుకోవాలా వద్దా? బయట లోపల. కానీ ఏం చేస్తున్నాడు? బయటే ప్రయత్నం చేస్తాడు. మిగిలిందంతా బాగానే ఉందండి. అన్య కారణం ఎవరు? సుపుత్రుడే. అంతేనా? సుపుత్రుడా కుపుత్రుడా? అనలేడుగా ఆ మాట. అనలేక ఇలా అంటాడు అనమాట. బాగానే ఉందండి, వాడు ఒక్కడు తప్ప అంటాడు. మరి వాడేగా నీకు మేలుకొలుపునిస్తోంది. నీకు జ్ఞానంలో మేలుకొలమని ఎవరు చెప్తున్నాడు ఇప్పుడు? మరి ఇప్పుడు నీకు మంచిగా చేశాడుగా అంటే ఒప్పుకోలేడు. అంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఇది నా మంచిగానండి అంటే ఒప్పుకుంటాడు. కాబట్టి పునః ఈ తండ్రికి ఆ పిల్లవాడి మీద రాగద్వేషాలు కలిగే అవకాశం ఉందా లేదా? కలిగితే ఏమవుతుంది? ప్రతీకార ఇచ్చగలిగింది. మరేం చేయాలి ఇప్పుడు? ఇంకెప్పటికైనా ఇలా ఈ జ్ఞానం తెలుసుకుంటేనే గానీ పరిష్కారం లేదు. మీరు ఎన్ని మార్గాలలో ప్రయత్నించినా దుఃఖరాహిత్యానికి ఆత్మజ్ఞానాన్ని మించినటువంటి పరిష్కారం లేదు. స్వరూపజ్ఞాన సంపన్నుడు అయితే తప్ప ఈ చక్ర భ్రమణంలో నుంచి నువ్వు బయటపడలేవు అని ఎన్ని జన్మలు తెలుసుకుంటాడంటావు? చెప్పాడు ఇందాక పుణ్యం ఉండాలి, సుఖంగా అనుభవించకూడదు. దాన్ని మళ్ళా సుఖం కోసం అనుభవించేస్తే ఖర్చు అయిపోతుంది. పుణ్యం ఉండి ఖర్చు పెట్టకుండా ఉంటే అప్పుడు జ్ఞానోదయం కోసం ప్రయత్నిస్తారు, అప్పుడు వీలవుతుంది. కాబట్టి నిత్య జీవితంలో జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఇప్పుడు పతంజలి యోగాన్ని
అంతర్ముఖంలోకి చెప్పాడా, బహిర్ముఖంలోకి చెప్పాడా, రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నట్టు చెప్పాడా, దుఃఖాన్ని రద్దు చేసుకోవడం అనే దాని గురించి చెప్పాడా, ఆత్మజ్ఞానం గురించి చెప్పాడా? అన్నీ ఉన్నాయి. ఇంత విచారణ కలిగిన దుఃఖాన్ని కనుక తొలగించుకున్నవాడవైతే అష్టాంగ యోగాన్ని శుభ్రంగా సంవత్సరంలో పూర్తి చేసేయచ్చు. ఎవరిసి ఎంతసేపట్లో వస్తుంది? అడ్డమేముంది అసలు ఇక్కడ? కాబట్టి మానవుడి యొక్క అడ్డుగోడ ఏమిటంటే ఈ పంచక్లేశాలే. ఇవి తొలగించుకోకపోతే స్వరూప జ్ఞానం సాధ్యం కాదు. కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్త, లేకపోతే తరతరాలు జరిగిపోతూ ఉంటుంది. 4వ జన్మకు వచ్చినా తెలియదు. ఎందుకంటే చాలా చాలా జాగ్రత్త. జన్మలు గడిచిపోతూనే ఉంటాయి, పంచక్లేశాలు తిరిగిపోతూనే ఉంటాయి. కానీ సమస్తం ఆరోపితమే. అపవాదం చేసేటటువంటి వివేకం ఉండాలి. అపవాదం చేయగలిగిన వివేకం లేకపోతే ఎప్పటికీ సాధ్యం కాదు. నువ్వు చేయలేనప్పుడు గురువు ఏం చేస్తాడు? నీ బదులు నువ్వు చెప్పిన సంఘటనను ఆధారంగా చేసుకొని నీ జీవితాన్ని విశ్లేషించి నీ కుటుంబ సందర్భాలు, నీ జీవన సందర్భాలు ఎప్పుడో చెప్తా ఉంటావు కదా, వింటా ఉంటాడు కదా. అప్పుడు నువ్వు చెప్పినటువంటి సందర్భాలలో నుంచి ఈ విచారణనంతా, ఈ శాస్త్ర విచారణ తెలిసినవాడు కాబట్టి దాన్ని అపవాదం చేయడం ఎట్లాగో నీకు నేర్పుతాడు. నువ్వు చేసే సహాయం అది, చేయాల్సింది మనమే. శాస్త్ర సహాయం అది. ఇట్లా ఈ సమస్యని ఎట్లా నువ్వు ఆలోచించాలి, ఏ దృష్టితో చూస్తే ఇది సమస్య కాదు, ఈ ఆరోపితమైనటువంటి సమస్యను వివేకంతో అపవాదం చేయడం ఎట్లా అని నేర్పేవాడెవడో వాడు గురువు. అట్టి అపవాదాన్ని నేర్పేటటువంటిది ఏదో అది శాస్త్రం. కాబట్టి వేదాంత శాస్త్రాలలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే అధ్యారోప అపవాదాభ్యాం ప్రపంచో నిష్ప్రపంచ ఉచ్యతే. ఇది వేదాంత శాస్త్రంలో ఉన్న మౌలిక సూత్రం. కాబట్టి నువ్వు అది ఆరోపించేసే అధిష్టానంగా దాన్ని అపవాదం చేయడం ఎట్లాగో ప్రపంచం అధిష్టానం అని ఒప్పేసుకున్నావు దేహం అభిమానంతో. ఈ దేహాభిమానాన్ని, ఆ ప్రపంచాన్ని రెండింటినీ నిరసింపజేస్తే, అపవాదం చేస్తే ఉన్నది పరమాత్మే కదా. అది ఎవరు చెప్పాలి నీకు? ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లా. ఇది అపవాదం చేయడమే లేడు, అది తెలిసిపోతుంది. కాబట్టి గురువు చేసే సహాయం ఇది. మరి ఎంతసేపు చేయాలంటావు? ఒకసారి చెప్పాడమ్మా, ఇదంతా లేనిదే బాబు, ఇదంతా స్వకపోల కల్పితం, నువ్వే అని ఆలోచనలో అలా ఆలోచిస్తున్నావు తప్ప వాస్తవంలో ఇది లేదు నాన్న. నువ్వు సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు కలిగిన వాడు నాన్న, ఇవేం లేవు బాబు అని చెప్పాడు. ఏమంటా? నేను పక్క నానా కష్టాలు పడుతూ దుఃఖం అనుభవిస్తుంటే లేదట్టాడు. అంటే గురువాక్యాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా ఎంతో కొంత వివేకం ఉండాలి. లేకపోతే నీ దుఃఖాల పరంపరలో ప్రవాహంలోనే కొట్టుకుపోతుంది. అందుకని ఇందాక అభినివేశం దగ్గర ప్రవాహం అన్న మాట వాడాడు, ఇంకెక్కడ వాడలేదండి. ఈ అభినివేశమే ప్రవాహ రూపంలో నిన్ను కొట్టుకుపోయి చేస్తుంది, జన్మల పరంపరను సృష్టిస్తుంది. మిగిలిన అన్ని జన్మలను సృష్టించదు, ఒకటో రెండో వస్తాయి మిగిలిన వాటి వల్ల. కానీ అభినివేశ క్లేశం వల్ల జన్మల పరంపర పుడుతుంది. అంటే ఒకసారి తిరియజీవిగా, ఒకసారి మానవుడిగా, ఒకసారి పక్షిగా, ఒకసారి ఉభయచరంగా, ఇలా నిన్ను ఏ ఉపాధినైనా పొందింపచేసేటటువంటి సమర్థవంతమైన క్లేశం అభినివేశ క్లేశం, వెనక అవిద్యా క్లేశం. దీని వెనకున్నది అవిద్యా క్లేశం. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని పరిష్కరించుకోవాలి. ఎందుకనంటే ఆ తత్స్మరణే కలుగుతుంది. నాకు చెప్పాడు చూడు, తత్ అన్న శబ్దం వేసాడు అక్కడ, ఆ తత్స్మరణ కలుగుతుంది. అప్పుడేమైంది? ఆరోపితం సత్యమైంది. అప్పుడు వివరించలేవు, దాన్ని నివారించలేవు, నిరసించలేవు. కాబట్టి బుద్ధి పనిచేసిన కాలంలోనే నువ్వు దీంట్లో బయటపడాలి. మృత్యుకాలం వచ్చినప్పుడు నేను బయటపడతానంటాడట. అప్పుడు ఎలా చేస్తావు? అసలు బుద్ధి పనిచేయదుగా. మృత్యు భయం మొదల వచ్చేది బుద్ధికే. అసలు ఒకసారి తెలివే ఉండదు కదా. ముందు బుద్ధికి మృత్యు భయం ఆవహిస్తుంది.
బుద్ధి స్తంభించిపోతుంది. బుద్ధి స్తంభించిపోయినాక కింద ఉన్నటువంటి శరీర ప్రాణ మనస్సులకి అసలు విచారణ గాని వివేకం గాని ఎట్లా కలుగుతుంది? కలగదు కదా. ఈ మనసు పని ఏమిటి? భయం వస్తే భయాన్ని అనుభవించడం, సుఖం వస్తే సుఖాన్ని అనుభవించడం, దుఃఖాన్ని వస్తే దుఃఖాన్ని ఏదో వస్తే అది అనుభవించడానికి పనికి వస్తుంది. అది అంతే. దాన్ని తిప్పడానికి అపవాదం చేయడానికి మనసుకు శక్తి లేదు, అనుభవించడానికి శక్తి. శరీర ప్రాణాలకి ఆ మనసును అనుసరించి అనుభవించేటటువంటి పనిముట్లే అవి కూడా. అంతే తప్ప తిప్పడానికి కావలసినటువంటి అపవాదం చేయడానికి కావలసిన సామర్థ్యం శరీర ప్రాణ మనస్సులలో లేదు. కాబట్టి మృత్యు భయం నీ బుద్ధిని ఆవహించక ముందే గడగడ వణికిపోతాడని చెప్తున్నాడు. ఆ గడగడ వణికిపోయే దశ రాకముందే నువ్వు అపవాదం చెయ్యి. మృత్యుంజయుడు కా. ఇప్పుడు అయ్యావు, అప్పుడు కూడా సృష్టి ధర్మానుసారం మృత్యువు తప్పదు శరీరాన్ని. నీకు కాదు. నువ్వు ఎక్కడున్నావు? స్వరూపంలో ఉన్నావు. మృత్యుంజయుడు ఉన్నావు. మృత్యు భయాన్ని గెలిచి ఉన్నావు. పంచక్లేశాలను దాటి ఉన్నావు. దుఃఖరాహిత్యాన్ని పొంది ఉన్నావు. వాస్తవానికి పంచక్లేశాలలో వాసనారాహిత్యం ఇవిడి లేదు. దుఃఖరాహిత్యం వాసనారాహిత్యం రెండు పూర్తయిపోతున్నాయి. పంచక్లేశములు లేకపోతే బంధాన్ని ఎట నిర్వచిస్తావో చెప్పు. బంధం అంటే ఏంటి? ఏది బాధకమో అది బంధం, ఏది బాధకం, ఏది దుఃఖ కారణమో అది బాధకం. ఈ ఒక్కటి చేస్తే మూడు దాటేసాడు. దుఃఖరాహిత్యం, వాసనారాహిత్యం, బంధం. వివేకంతో ఇప్పుడు కఠినమైనటువంటి హఠయోగ సాధనలు, కఠినమైనటువంటి ఇతరత్ర సాధనలు ఏది? సరైన బుద్ధిని వాడు, సరిగ్గా వివేకాన్ని వాడు, సరిగ్గా శాస్త్రాన్ని నేర్చుకో. ఏ శాస్త్రం కావాలి నీకు? ఆరోపితమైన దాన్ని అపవాదం చేసేటటువంటి అభ్యాసం నేర్చుకో. అది అభ్యాసం. నాకు చెప్పాడు అభ్యాస వైరాగ్యాలంటే. అభ్యాసం అనగా ఏమి? ఆరోపితమైన దాన్ని అపవాదం చేయడం అనేటటువంటిదే అభ్యాసం. సరే, అభ్యాసం చేసావు, అపవాదం చేసేసావు. మరి ఇప్పుడు అట్లా ఉండాలా వద్దా? ఎందుకని? అపవాదం చేస్తే మిగిలిన స్వరూపమే. ఆ స్వరూపంలో నిలకడ చెందాలంటే వైరాగ్యం. కాబట్టి అభ్యాస వైరాగ్యములే మానవుడికి పరిష్కారం అని భగవద్గీతలు ఎందుకు చెప్పారు? దట్ ఈస్ ద సింప్లెస్ట్ వన్. ఇంతకు మించి సింప్లెస్ట్ లేనే లేదు. ఎందుకని ఇదంతా మనసు అనేటటువంటి మాయాజాలంలో పుట్టినటువంటి సినిమాలో సినిమా, కళలో కళ, మ్యాజిక్ లో మ్యాజిక్. మరి మెజిషియన్ ఏం చేస్తుంది? మెజిషియన్ ఏం చేయడుగా? కళ కనేవాడిని కళ ఏం చేసింది? అది ఆరోపితం అని తెలుసుకున్నటువంటి వాడికి వాదం చేయడానికి సమయం ఏం పడుతుంది? మృత్యువు ఆరోపితం. ఇక్కడ దాకా పట్టుకెళ్ళిపోతున్నాడు చూడు. మృత్యువు ఆరోపితం. స్వరూపం మీద మృత్యువు ఆరోపితం. మరి అపవాదం చేస్తే మృత్యువే లేదు. అసలు మృత్యువే లేదు స్వరూపంలో ఉన్నవాడికి. మృత్యువే లేదంటే మృత్యు భయం ఎక్కడి నుంచి వస్తుంది? మృత్యువే లేదన్నవాడికి జన్మ ఎక్కడ? చూడండి, ఎక్కడికే వెళ్ళిపోతుంది ఇది కథ. మృత్యువు లేదన్నవాడికి జన్మ ఎక్కడ? జన్మ లేదు, మృత్యువు లేదంటుంటే మరి ఇప్పుడు ఆల్రెడీ పుట్టానంటావేమిటి? ఈ భ్రాంతి మీద ఆధారపడిన మరో భ్రాంతి కదా అది. అసలు నువ్వు పుట్టలేదు కదా. అసలు నువ్వు పుట్టలేదని చెప్పడానికి ఒకటి సరిపోదా? అప్పుడు మరి బంధరాహిత్యం అవ్వలేదా? ముక్తుడివి కాలేదా? ఎవరైతే ఈ పంచక్లేశాలను వివేకంతో తొలగించుకున్నారో వాడే ముక్తుడు. యోగ వాసిష్టంలో ఇంత సింపుల్ గా రామచంద్రమూర్తికి ముక్తిని నిర్వచిస్తాడు. రామా, ఇదంతా ఆరోపితమయ్యా అంటే లేదు. ఇదంతా లేనిదని అపవాదం చేసేసాయి. నువ్వు ఎప్పుడు ఆత్మారాముడివే, నువ్వు ఎప్పుడు సుఖివే, ఒకప్పుడు దుఃఖివయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ సత్యమును గ్రహించి నీ ఇచ్చ వచ్చినట్టు చరించుకో. మరి అప్పుడు ఆయనకి ఏమైనా అయిందా? కాబట్టి
ముక్తుడవలసినటువంటి నిర్ణయం లక్ష్యం కోసం పనిచేసేటటువంటి వాడు ఈ పంచక్లేశాలను బాగా పరిశీలించి ఈ ఆరోపితమైన దాన్ని అపవాదం చేయడం నేర్చుకున్నట్లయితే అయిపోయింది. సకల వేదాంతము ఇందులో ఇమిడి ఉంది. ఎన్నో సూత్రాలు నేర్చుకోకర్లా, గుర్తుపెట్టుకోండి. బోధించేవాడికి తెలియాలి కానీ తరించేవాడికి అవన్నీ తెలియక్కర్లా. అన్ని శాస్త్రాలు చదవక్కర్లా. ఇంకేం కావాలి? తాళం చెవి. నీ దగ్గర తాళం ఉంది, తాళం చెవి లేదు. ఈ తాళం చెవి శాస్త్రం దగ్గర కానీ గురువు దగ్గర కానీ ఉంది. ఆ తాళం చెవి సంపాదించుకుని ఆ తాళం తీసేస్తే బంధం లేదు, ముక్తుడివే. ఈ ఒక్క పని చేయడానికి నాకు ప్రపంచంలో ఉన్న తాళం చెవులన్నీ కావాలి. ఏం చేసుకుంటావు? కావాలన్నావమ్మా, అప్పుడేం చేసావు? వాడు ఏం చేశాడు? 1,00,000 తాళం చెవులు ఇచ్చాడు. ఉన్న తాళం ఏమిటి? ఒకటే. 1,00,000 తాళాలతో ట్రై చేయాలి. ఏమైంది? ఎందుకండి తాళం చెప్తే తాళం నీటివే కదా. ఏమో నువ్వు అడిగేసావు, ఈశ్వరుడు తథాస్థానం వేసాడు. నీ చేతిలో 1,00,000 తాళాలు ఉన్నాయి, తీసుకో. లేవా? ఉన్నాయి. అందులో తాళం చెవి లేదా? ఉంది. వెతికి తీసుకో. విసుగొచ్చి ఒక 10,000 చూశాడమ్మా, విసుగు రాదా? తాళం బద్దలు కొట్టాడు. తాళం చెవి ఉన్నప్పటికీ తాళం బద్దలు కొట్టాడు. కరెక్టేనా? సో కాబట్టి వివేక వైరాగ్యాలను వాడడమే ఉత్తమమైన పద్ధతి. మిగిలినవన్నీ అధమమైన పద్ధతులు. అధ్యారోప అపవాదమును మించినటువంటి వేదాంత సారం లేనే లేదు. ఏ స్థాయిలో అయినా సరే, అది జీవుడి వేషం తొలగించాలన్నా, ఈశ్వరుడు అనే వేషం తొలగించాలన్నా, పిండాండం అనే వేషాన్ని తొలగించాలన్నా, బ్రహ్మాండం అనే వేషాన్ని తొలగించాలన్నా, ఆఖరికి ఆ 4 కూడినటువంటి అఖండ ఎరుకనే వేషాన్ని తొలగించాలన్నా అధ్యారోప అపవాదమే సరి అయిన మార్గం. అన్ని శాస్త్రాలు ఇక్కడికే వచ్చి ఇవే చెప్తోంది, ఎన్న శైలిలో చెప్తున్నాయి అంతే. కానీ మనం కన్విన్స్ అవ్వాలి, దాన్ని మనం అంతర్ముఖంలో ఆచరించాలి. ఇప్పుడు సమాధి నిష్ట అంటే ఏమిటి? అంటే బహిర్ముఖానికి వస్తే ఇదంతా చేయలేవు కాబట్టి అంతర్ముఖంలో సదా నిలిచి ఉండి నీ అంతఃకరణాన్ని బాగుగా జల్లెడబట్టి ఈ దుఃఖ కారణాలను బాగుగా వెతికి నీ వాసనా బలంలో, నీ గుణబలంలో, నీ సంస్కార బలంలో, నీ వ్యవహారంలో ఇవి ఎలా వ్యక్తావ్యక్తముల మధ్య జరుగుతున్నాయో గమనించి అపవాదం చెయ్యి. అపవాదం చేయడానికి దగ్గర వివేకం ఉంది, లేదా శాస్త్రం ఉంది, లేదా గురువు గారు. దాన్ని ఉపయోగించి అంతర్ముఖంలో సమాధి నిష్టలో అపవాదం చెయ్యి. సాక్షాత్కారం పొందడానికి ఎంత సమయం? ఇది కదా సమాధి నిష్ట. ఇదేంటిది? జ్ఞానపూర్వక సమాధి నిష్ట. అర్థమైనట్టు. మరి ఈ సమాధికి ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి సమాధి నిష్ట అంటే వెర్ర వేసుకుని కూర్చునేది కాదు. నీ అంతర్ముఖంలో నువ్వు సాక్షిగా ఉండి నీ అంతఃకరణాన్ని అపవాదం చెయ్యి. అప్పుడు ఉన్నది ప్రత్యేగాత్మే. ఈ ఆరోపితములన్నీ అంతఃకరణమునకే గాని ప్రత్యేగాత్మ కాదు కదా. మరి అటువంటిప్పుడు అంతఃకరణాన్ని అపవాదం చేస్తే ఉన్నది ప్రత్యేగాత్మే. సాక్షాత్కారం పొందడానికి సమయం ఏది? కళ్ళు తెరిస్తే ఇంత పరిశీలన చేయగలుగుతావా? ఇంత ఈ స్థాయిలో గమనించగలుగుతావా? ఈ స్థాయిలో దుఃఖ కారణాన్ని పట్టగలుగుతావా? పక్కన శాస్త్ర సహాయం ఉంటే, పక్కన ఒకడు వివరిస్తూ ఉంటే, ఒక్కొక్క అంశాన్ని సీన్ బై సీన్ చూస్తే విషయంగా తేలింది, అనుభవంగా తేలింది. ఇప్పుడే శ్రవణ కాలంలోనే. ఎందుకని? నేను చేయలేదు కదా, ఇప్పుడేగా విన్నాను. శ్రవణ కాలంలోనే తొలగించచ్చా లేదా? ఎప్పుడు?
సమాధినిష్ఠుడవై వింటే. కానీ సమాధినిష్ఠుడై ఇంత చర్చని, ఇంత వివరాన్ని విని చేయడం వీలవుతుందా? కనపడుతుందా అసలు వాడికి? చెవులు లోపలికి తిరిగిపోతాయి కదా, మరి శబ్దాలు వినపడవు కదా, మరి ఎలా చేస్తానంటావు? కుదరదా చేయటం? ఎవరైతే ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుంటున్నారో వాళ్ళందరికీ ఈ పాఠం. ఇది మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నా, కళ్ళు తెరిచి కూర్చున్నా, ఎలా అన్నా కూర్చో, యోగ సమాధో జ్ఞాన సమాధో, ఆ సమాధి నిష్ట యందు జరగవలసిన పరిణామం ఇది. ఈ మార్పు జరిగితే సాక్షాత్కారం సిద్ధవస్తు. ఈ మార్పు జరగనంత కాలం సాక్షాత్కారం సాధ్య వస్తువు. రెండు ఒకటే. అది పట్టాలా వద్దా? మరి వల వేసి పట్టగలిగిన వాడవైతే రమ్ము, లేనితో పోము. అందుకని అక్కడంతా మాటకు మాట సరిగా ఇలా చెప్తారు. ఇదంతా లేనిదని చెప్పేశాం కదా, అపవాదం చేయగలిగిన వాడవైతే చేసి రమ్ము, లేనితో పొమ్ము. మరి అలా ఒక మాటతో చెప్తే ప్రపంచంలో అందరికీ అయిపోతుండవా? అలాగే చెప్పారు మాకు. ఇంతేనయ్యా, అది కళ, అది కళలో సర్పం, ఇది తాడు, తాడు మీద సర్పం. ఆరోపితమే కదా. నువ్వు అది లేదు కదా. ఇవే ఉపమానాలు. లేదని చెప్పడానికి సరిపోవా? చాలు. లేదని అయితే లేదంటే లేనిది లేకనే పోయిందంటే అప్పుడు ఉన్నదంటే ఉన్నది కదా. చూడండి, ఏ స్థాయికైనా సరిపోతుంది. ఉన్నది ఉన్నట్లు అన్నదని చెప్పడానికి కూడా ఇదే, ఈ అపవాదమే. మరి నువ్వు అధిష్టానంగా దేనైనా పెట్టుకో. దేహాన్నే పెట్టుకుంటావో, ప్రపంచాన్నే పెట్టుకుంటావో, ఈశ్వరుణ్ణే పెట్టుకుంటావో, ఆత్మనే పెట్టుకుంటావో, బ్రహ్మనే పెట్టుకుంటావో, అవన్నీ అధిష్టానాలు. నువ్వేం చేయాలి? అపవాదం చేస్తూ ఉన్నది ఉన్నట్టు ఉన్నది, ఏమీ మారలేదు. దీనివల్ల ఏమైనా ఉన్నది ఉన్నట్లు మారిపోయిందా? మారలేదు. ఉన్నది ఉన్నట్లున్నది దాంట్లో బహిర్ముఖం అంతర్ముఖమా? లేదు. నేను పద్ధతి చెప్పా. ఏమిటది? ఈ చివర ఈ చివర. ఇదేమిటి? అసత్యవాది, సత్యవాది. మధ్యలో రెండు, శాస్త్రము అనుభవము. దాడితే సహజం, పరబ్రహ్మ. అలా ఆ సహజ స్థితికి చేరాలంటే ఈ ముందున్న 4 అపవాదం చేయాలో వద్దా? నిన్నేం చెప్పా? ఎలా అధిష్టానంగా పట్టుకోవాలో చెప్పా. ఇవాళ ఎట్లా చెప్పా? ఎలా అపవాదం చేయాలో చెప్పా. అది పాఠం పోయి